నమస్కారం ఫ్రెండ్స్. మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి సోషల్ స్టడీస్లో భాగంగా మూడవ పాఠం పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు ఈ యొక్క లెసన్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. టెక్స్ట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ టచ్ చేసి వీడియోలుగా రూపొందించి డిఎస్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండి మీకు వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు, దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు. ఈ ముఖ్యాంశాలకు సంబంధించి పాఠ్యాంశానికి సమగ్రత ఏర్పడాలి అంటే సహ సంబంధం ఏర్పరిచి బోధించాలి. అంటే మన సాంఘిక శాస్త్రములు ముఖ్యంగా అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర, భూగోళం ఈ 4 శాస్త్రాలు కూడా ఒకదానికొకటి సంబంధాన్ని ఏర్పరిచి బోధించాలి. ఇలా ఎప్పుడైతే బోధిస్తామో అప్పుడే పాఠ్యాంశానికి సమగ్రత అనేది ఏర్పడుతుంది. విద్యా ప్రణాళిక యొక్క భావన. ఈ విద్యా ప్రణాళిక భావనల గురించి చూసినట్లయితే విద్యా ప్రణాళికను ఆంగ్లంలో ఏమంటామంటే కరికులం అంటాం. విద్యా ప్రణాళికను ఆంగ్లంలో ఏమంటాం? కరికులం. ఈ కరికులం అనే పదం కర్రే అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. కరికులం అనే పదం కర్రే అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అంటే అర్థం ఏంటి అంటే పరుగు పందెపు బాట. పరుగు పందెపు బాట. కరికులం అంటే దావన పదం, అంటే రన్వే అని అర్థం. రన్వే అంటే గమ్యం చేరడానికి పరిగెత్తే మార్గం అని అర్థం కరికులం అంటే. ఇప్పుడు ఈ కరికులం సంబంధించి ఈ కరికులం అనే పదం విద్యార్థులు పాఠశాలలో చేయాల్సిన అంశాల జాబితా అనే అర్థంలో కరికులం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. పాఠ్యాంశ జాబితా విద్యా ప్రణాళికలో ఒక భాగం. పాఠ్యాంశాల జాబితా అనేది విద్యా ప్రణాళిక కరికులంలో మన పాఠ్యాంశాల జాబితా అనేది ఒక భాగం. ఈ యొక్క కరికులం అనేది ఉపాధ్యాయులకి, విద్యార్థులకి కూడా వీళ్ళిద్దరికీ కావలసిన మార్గదర్శకాలు అందిస్తుంది. కరికులం ఉపాధ్యాయునికి అందిస్తుంది, విద్యార్థికి కూడా కావలసిన మార్గదర్శకాలను ఈ కరికులం అనేది అందిస్తుంది. విద్యార్థులు ఎప్పుడు, ఏమి, ఎలా, ఏ పద్ధతిలో నేర్చుకోవాలి అనేదానిని ఈ కరికులం అనేది తెలియజేస్తుంది. విద్యార్థులు ఎప్పుడు నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, ఈ అంశాలన్నింటినీ కూడా విద్యా ప్రణాళిక అనేది అందిస్తూ ఉంటుంది. విద్యా వ్యవస్థలోనే ముఖ్యమైన అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. ఈ కరికులం విద్యా వ్యవస్థ అంతటిలో కూడా ముఖ్యమైన అంశం ఏది అంటే విద్యా ప్రణాళిక. ఇది విద్యా వ్యవస్థకు మూలాధారం. ఈ కరికులం అనేది విద్యా వ్యవస్థకు మూలాధారం. ఈ కరికులం అంటే అర్థం ఏంటి అంటే విద్యా సంస్థ చేత ఎంపిక చేయబడి సంఘటితపరిచిన బోధన అభ్యసనల సముదాయాన్నే కరికులం అంటారు. విద్యా సంస్థ చేత ఎంపిక చేయబడి సంఘటితపరిచిన బోధన అభ్యసన సముదాయాన్ని కరికులం అంటారు. ఇందులో విద్య యొక్క అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపాన్ని ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేది అని అర్థం. విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపాన్ని ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేది అని అర్థం. ప్రస్తుతం ఈ కరికులం అనే భావన ఎలా ఉపయోగిస్తున్నారంటే విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయమే కరికులం. ప్రస్తుత భావన ఇది. అభ్యసన అనుభవాల సముదాయం. విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయమే కరికులం అని ప్రస్తుతం భావన. తర్వాత నిర్వచనాలు. ఈ నిర్వచనాలకు సంబంధించి ముఖ్యంగా క్రో అండ్ క్రో, సేలర్ అండ్ అలెగ్జాండర్, ముర్రే, సెకండరీ విద్యా ప్రణాళిక, ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ వీరు ఈ యొక్క కరికులం గురించి, విద్యా ప్రణాళిక గురించి పేర్కోవడం జరిగింది. మొట్టమొదటిది క్రో అండ్ క్రో నిర్వచనం. ఈయన ఏం పేర్కొన్నాడు? క్రో అండ్ క్రో అంటే విద్యార్థి మానసికంగా, శారీరకంగా, భావావేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తమే విద్యా ప్రణాళికని క్రో అండ్ క్రో పేర్కొన్నాడు. క్రో అండ్ క్రో ఏం పేర్కొన్నాడు అంటే విద్యార్థి మానసికంగా కానీ, శారీరకంగా కానీ, భావావేశపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, నైతికంగా కానీ
వికాసం చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తమే విద్యా ప్రణాళికని క్రో పేర్కొన్నాడు. తరువాత సెల్లర్ అండ్ అలెగ్జాండర్, వీరిరువురు కూడా కేవలము పాఠశాలలో విద్యార్థులు నేర్చుకున్న విషయ వస్తువు కాదు. ఈ విద్యా ప్రణాళిక అనేది కేవలం పాఠశాలలో నేర్చుకున్న విషయ వస్తువు కాదు, అభ్యాసకులు ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో ఇవన్నీ విద్యా ప్రణాళికలో ఉంటాయి అని చెప్పి సెల్లర్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. సెల్లర్ అలెగ్జాండర్ అనేవారు కేవలం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకున్న విషయ వస్తువు కాదు విద్యా ప్రణాళిక అంటే, అభ్యాసకులు ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికని సెల్లర్ అలెగ్జాండర్ వీరిరువురు కూడా పేర్కోవడం జరిగింది. తర్వాత ఈ ముర్రే విద్యా ప్రణాళికను ఎలా పేర్కొన్నాడు అంటే, శిశువుకు ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయి. ఎవరు చెప్పారంటే ముర్రే. శిశువుకు ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ కూడా విద్యా ప్రణాళికగా ఏర్పడతాయి అని చెప్పి ముర్రే చెప్పడం జరిగింది. తర్వాత సెకండరీ విద్యా ప్రణాళిక. ఈ సెకండరీ విద్యా ప్రణాళిక దీనికి సంబంధించి విద్యా ప్రణాళిక పాఠశాలలో సాంప్రదాయంగా బోధించే విద్యాపర విధానాలు మాత్రమే కాదు. విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే పాఠశాలలో సాంప్రదాయంగా బోధించే విద్యాపర విధానాలు మాత్రమే కాదు, పాఠశాల, గ్రంథాలయము, ప్రయోగశాల, వర్క్షాపు, ఆట స్థలం ఈ అన్ని స్థలాలలో కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే నియత అనేత సంబంధాలతో జరిగే కార్యక్రమమే విద్యా ప్రణాళిక. ఎవరు పేర్కొన్నారు? సెకండరీ విద్యా ప్రణాళిక పేర్కోవడం జరిగింది. సెకండరీ విద్యా ప్రణాళిక ఏం చెప్పిందంటే, విద్యా ప్రణాళిక అనేది పాఠశాలలో సాంప్రదాయంగా బోధించే విద్యాపర విధానం మాత్రమే కాదు, పాఠశాలలోను, గ్రంథాలయంలోను, ప్రయోగశాల, వర్క్షాపు, ఆట స్థలం వీటన్నింటి స్థలాలలో కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే నియత అనియత సంబంధాలలో జరిగే కార్యక్రమమే విద్యా ప్రణాళిక అని చెప్పి సెకండరీ విద్యా కమిషన్ పేర్కోవడం జరిగింది. తర్వాత పాఠశాల జీవితం యావత్తు కూడా విద్యా ప్రణాళికే అవుతుంది అని ఈ యొక్క కమిషన్ పేర్కొంది. ఏం పేర్కొందంటే, పాఠశాల జీవితం యావత్తు కూడా విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పి సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా విద్యార్థులలో సంతులిత మూర్తిమత్వ వికాస పరిణామ క్రమానికి విద్యా ప్రణాళిక అనేది తోడ్పడుతుందని అని సెకండరీ విద్యా కమిషన్ పేర్కొంది. విద్యార్థులలో సంతులిత మూర్తిమత్వ వికాస పరిణామ క్రమానికి విద్యా ప్రణాళిక తోడ్పడుతుంది. ఎవరు పేర్కొన్నారు? సెకండరీ విద్యా ప్రణాళిక పేర్కోవడం జరిగింది. తర్వాత ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ వీరిరువురు కూడా ఏం చెప్పారంటే, విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక. ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ పేర్కోవడం జరిగింది. ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ ఏం పేర్కొన్నారంటే, విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాలు, ఈ కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక అని చెప్పేసి ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ పేర్కోవడం జరిగింది. తర్వాత విద్యా ప్రణాళిక ఆవశ్యకత. ఈ ఆవశ్యకతను తెలిపిన వారు ఎవరు అంటే జాకబ్సన్. విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకతను ఎవరు తెలియజేశారు అంటే జాకబ్సన్. ఇప్పుడు 1970వ సంవత్సరంలో జాకబ్సన్ అనే ఆయన విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకతను తెలియజేశాడు. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను కూడా ఈ జాకబ్సన్ సూచించాడు. విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అని కూడా ఈయన తెలియజేశాడు జాకబ్సన్. ఆ అంశాలు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి అంటే, విద్యార్థి యొక్క స్వభావము, రెండోది సమాజ స్వభావము, 3 విషయ స్వభావము. ఈ 3 అంశాలు కూడా విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి జాకబ్సన్ పేర్కోవడం జరిగింది. మరొకసారి విద్యార్థి స్వభావము, సమాజ స్వభావము, విషయ స్వభావము. ఈ యొక్క అంశం గురించి నేర్చుకుందాం. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. దీనికి సంబంధించి ఈ నిర్మాణ సూత్రాలు ఏంటి అంటే, శిశు కేంద్రీకృత సూత్రము, సృజనాత్మక సూత్రము, సమాజ కేంద్రీకృత సూత్రము. ఈ సమాజ కేంద్రీకృత సూత్రంలో విద్య అనేది
వ్యక్తులను సామాజిక అభివృద్ధి కోసం తయారు చేస్తుంది. అంటే సమాజానికి అభివృద్ధి పడే విధంగా ఈ సాంఘిక శాస్త్ర విద్య అనేది వ్యక్తులను తయారు చేస్తుంది. తర్వాత ఉపయోగిత సూత్రము, తర్వాత విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే సూత్రం. విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే సూత్రం ఉదాహరణ చూసినట్లయితే మనకి ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు, సాంఘిక శాస్త్ర క్లబ్బులు నిర్వహణ, ఇవన్నీ కూడా విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సూత్రంలో అంశాలు. తర్వాత జీవిత కేంద్రీకృత సూత్రము, కృత్య కేంద్రీకృత సూత్రము, సరళత సూత్రము, పరిరక్షణ సూత్రము, సమగ్ర అనుభవాల సూత్రము, సమైక్యత సూత్రము, సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రము, పరిణామక్రమ ఆధారిత సూత్రము, ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. తర్వాత సంబంధించి జాతీయ రాష్ట్ర విద్యా ప్రణాళిక, ఈ యొక్క అంశం గురించి చూద్దాం. ఇందులో ముఖ్యంగా 1986 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం. ఈ యొక్క జాతీయ విద్యా విధానం అనేది 10 మౌలిక అంశాలను సూచించింది. ఎన్ని అంశాలు సూచించింది? 1986 జాతీయ విద్యా విధానం అంటే 10 మౌలిక అంశాలు సూచించింది. పాఠ్య ప్రణాళికలో మార్గదర్శక సూత్రాలు రూపొందించింది ఎవరు అంటే ఎన్సీఈఆర్టీ. 1986 జాతీయ విద్యా విధానంలో 10 మౌలిక అంశాలు సూచిస్తే ఈ లెసన్ ప్లాన్లో మార్గదర్శక సూత్రాలు ఎవరు రూపొందించారు అంటే ఎన్సీఈఆర్టీ రూపొందించడం జరిగింది. తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, దీనికి సంబంధించి 1968లో జాతీయ విద్యా విధానం అనేది రూపొందింది. ఇప్పుడు 1968, 1968లో జాతీయ విద్యా విధానం అనేది రూపొందింది. మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది 1975లో ఏర్పడింది. మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975లో ఏర్పడింది. తర్వాత 76లో ఈ 1976 వరకు కూడా విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. 1976 వరకు కూడా విద్య ఏ జాబితాలో ఉంది అంటే రాష్ట్ర జాబితాలో ఉంది. 1976 42వ రాజ్యాంగ సవరణ, ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఏ సంవత్సరం? 1976లో విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 76కు ముందు అయితే రాష్ట్ర జాబితాలో ఉండేది విద్య. ఈ ఫలితంగా ఎన్పిఈ 1986 రూపొందింది. ఎన్పిఈ 1986 రూపొందింది. తర్వాత విద్యా ప్రణాళిక మౌలిక అంశాలు దేశమంతటా పాఠశాల స్థాయిలో ఉండాలి అని ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కోవడం జరిగింది. అంటే విద్యా ప్రణాళిక మౌలికమైన అంశాలు దేశమంతటా కూడా స్థాయిలో ఉండాలి. విద్యా ప్రణాళిక మౌలిక అంశాలు దేశమంతటా కూడా పాఠశాల స్థాయిలో ఉండాలి అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. ఇప్పుడు ఎన్పిఈ 1986 అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. ఎన్పిఈ అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. తర్వాత అంశం చూసినట్లయితే 1986 ఎన్సీఈఆర్టీ, 1988 ఎన్సీఈఆర్టీ. ఇప్పుడు దీని గురించి చూద్దాం. పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రూపొందింది. ఇప్పుడు 1988లో 1988లో ఎన్సీఈఆర్టీ పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని రూపొందించింది. పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది ఎన్సీఈఆర్టీ అంటే 1988లో రూపొందించింది. ఇప్పుడు ఈ ఎన్సీఈఆర్టీ ప్రకారం దీన్ని చూసినట్లయితే దీని పునఃపరిశీలన, పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క పునఃపరిశీలన ఎప్పుడు జరిగిందంటే ఎన్సీఎఫ్ 2000, ఎన్సీఎఫ్ 2005. ఈ పాఠశాల జాతీయ విద్యా విధానం చట్టం యొక్క పునఃపరిశీలన, పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టం పునఃపరిశీలన ఎప్పుడు జరిగిందంటే 2000, అదేవిధంగా 2005. ఈ 2 సంవత్సరాల్లో కూడా పునఃపరిశీలన చట్టం అనేది పునఃపరిశీలన జరిగింది. తర్వాత ఎన్సీఎఫ్ 2005, దీనికి సంబంధించి ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి ఇక్కడ కొన్ని అంశాలు చూద్దాం. ఈ ఎన్సీఎఫ్ 2005 మార్గదర్శకాలు ఏంటి అంటే జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితంలో అనుసంధానం చేయాలి. ఎన్సీఎఫ్ 2005 యొక్క మార్గదర్శకాలు ఇవన్నీ కూడా. ఎన్సీఎఫ్ 2005 యొక్క మార్గదర్శకాలు ఏంటి అంటే జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితంలో అనుసంధానింపజేయాలి.
అంతేకాకుండా బట్టి పట్టడం కాకుండా అభ్యసనం అనేది అర్థవంతంగా ఉండేటట్లు చూడాలి. బట్టి కాకుండా అర్థవంతంగా అభ్యసనం ఉండాలని పేర్కోవడం జరిగింది. అభ్యసనం అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా సమగ్ర అభివృద్ధికి విద్యా ప్రణాళిక అవకాశాలు కల్పించాలి. సమగ్ర అభివృద్ధికి విద్యా ప్రణాళిక అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా మార్గదర్శకాలు. పరీక్షా విధానం సరళతరం చేసి తరగతి జీవనంతో సంబంధాన్ని ఏర్పరచడం. ఎగ్జామ్ని సులువుగా ఉండే విధంగా చేసి తరగతి జీవనంతో సంబంధాన్ని ఏర్పరచడం. విద్యా ప్రణాళిక సమగ్ర సంపూర్ణ అభ్యసన విధానం కలిగి ఉండాలి. విద్యా ప్రణాళిక అనేది సమగ్రమైన సంపూర్ణమైన అభ్యసన విధానం అనేది కలిగి ఉండాలి. రాజ్యాంగ విలువలు కాపాడే విధంగా కూడా విషయ జ్ఞానం అనేది ఉండాలి. విషయ జ్ఞానం ఎలా ఉండాలంటే రాజ్యాంగ విలువలను కాపాడేదిగా ఉండాలి. అంతేకాకుండా సబ్జెక్టుల మధ్య సంబంధం కలిగి నిత్య జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉండాలి. సబ్జెక్టుల మధ్య కూడా సంబంధం కలిగి ఉండాలి. నిత్య జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉండాలి. అంతేకాకుండా కళలకు సంస్కృతికి విద్యా ప్రణాళికలో స్థానం కల్పించాలి. కళలు సంస్కృతి విద్యా ప్రణాళికలో స్థానం అనేది కల్పించాలి. సబ్జెక్టు నూతన జ్ఞానం నిర్మించే విధంగా సరళత్వం సృజనాత్మకత పెంపొందే విధంగా ప్రోత్సహించాలి. సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే ఈ సబ్జెక్ట్ అనేది కొత్త జ్ఞానాన్ని నిర్మించే విధంగా తయారు చేయాలి. అంతేకాకుండా సరళత్వము సృజనాత్మకత పెంపొందించే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ఈ మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు రూపొందించింది జాతీయ ఫోకస్ గ్రూప్. జాతీయ స్థాయిలో ఈ యొక్క NCF 2005 జాతీయ స్థాయిలో సాంఘిక శాస్త్రం యొక్క ఆధార పత్రాలను ఎవరు రూపొందించారంటే జాతీయ ఫోకస్ గ్రూపు. మన రాష్ట్రంలో అయితే సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు ఎప్పుడు రూపొందించారు? మన రాష్ట్రంలో అయితే 2011 ఏపీ SCF 2011 అంటున్నాం. ఈ ఏపీ SCF 2011 ప్రకారంగా మన రాష్ట్రము సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలను రూపొందించింది. తర్వాత భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళికను ఎప్పుడు నిర్మించింది? మన ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వము జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక ఎప్పుడెప్పుడు నిర్మించింది అంటే NCF 1975, తర్వాత 88, తర్వాత 2000, తర్వాత 2005. ఇన్ని సంవత్సరాలలో జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక అనేది నిర్మించింది. తర్వాత NCERT దీనికి సంబంధించి జాతీయ విద్యా ప్రణాళిక నిర్మాణాన్ని చేపడుతుంది. NCERT అనేది జాతీయ విద్యా ప్రణాళిక నిర్మాణం చేపడుతుంది. పాఠ్యపుస్తకాలను అంతేకాకుండా పాఠ్య ప్రణాళికను తయారు చేయడానికి మార్గదర్శక సూచనలు ఇస్తుంది. పాఠ్యపుస్తకాలను పాఠ్య ప్రణాళికను ఈ రెండింటిని కూడా తయారు చేయడానికి మార్గదర్శక సూచనలు ఇస్తుంది. ఎవరో NCERT అంటే టెక్స్ట్ బుక్స్, అంతేకాకుండా లెసన్ ప్లాన్స్. ఇవి ఎలా తయారు చేయాలి అన్నదానికి మార్గదర్శక సూత్రాలు ఎవరిస్తున్నారంటే NCERT ఇస్తుంది. బోధనా పద్ధతులను కూడా NCERT తెలియజేస్తుంది. పాఠశాల విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలో తెలియజేస్తుంది. పాఠశాలలో విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉండాలో NCERT తెలియజేస్తుంది. విద్యా విషయక ఆధార పత్రాలు రూపొందించడానికి నేషనల్ ఫోకస్ గ్రూపులను నియమించింది NCERT. NCERT ఏం చేసిందంటే మన విద్యా విషయక ఆధార పత్రాలు రూపొందించడానికి నేషనల్ ఫోకస్ గ్రూపులను నియమించింది. తర్వాత భారరహిత అభ్యసనం. దీనిని పేర్కొన్న కమిషన్ ఏంటి అంటే యశ్పాల్ కమిషన్. ఈ యశ్పాల్ కమిటీ నివేదిక ఆధారంగా అంతేకాకుండా NCF 2000 ఆధారంగా ఈ భారరహిత అభ్యసనం అనేది రూపొందింది. భారరహిత అభ్యసనం అసలు ఎవరి సిఫారసుల ప్రకారం రూపొందింది అంటే యశ్పాల్ కమిటీ నివేదిక ఆధారంగాను NCF 2000 ఆధారంగాను వీరి సిఫారసుల ఆధారంగా భారరహిత అభ్యసనం అనేది రూపొందింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం లేనందున అంటే మన సోషల్ స్టడీస్కి నిరంతర సమగ్ర మూల్యాంకనం లేనందున సాంఘిక శాస్త్రం పట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాంఘిక శాస్త్ర అభ్యసనాన్ని అన్ని సబ్జెక్టులు ఏ స్థాయిలో అయితే ఉన్నాయో
అదే స్థాయికి మన సోషల్ స్టడీస్ని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. మిగిలిన శాస్త్రాలతో పాటు వాటి వాల్యూతో సమానంగా సోషల్ స్టడీస్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే ఎన్సిఎఫ్ 2005 పేర్కోవడం జరిగింది. తర్వాత ఈ ఎన్సిఎఫ్ 2005 దృష్టి సారించిన ముఖ్యమైన అంశాలు అంటే ఏ అంశాల మీద ఎన్సిఎఫ్ 2005 దృష్టి సారించింది అంటే విషయ భారము, బహుత్వ స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం, ఈ అంశాల మీద దృష్టి సారించాలి అని చెప్పేసి ఎన్సిఎఫ్ 2005 పేర్కోవడం జరిగింది. విషయ భారం, ఈ విషయ భారం అనేది యశ్పాల్ కమిటీ సిఫారసులు ప్రకారంగా విషయ భారాన్ని పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా శాస్త్రీయ దృక్పథం, ఇది పరిశోధనలకు వీలు లేని శాస్త్రం. మన సోషల్ స్టడీస్ అనేది పరిశోధనలకు వీలు లేని శాస్త్రం. అంతేకాకుండా వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరచాలి అంటే చరిత్ర, భూగోళము, అర్థశాస్త్రము, పౌరశాస్త్రము, ఈ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరచాలి. ఇది అన్ని శాస్త్రాలు కూడా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. తర్వాత ఎన్సిఎఫ్ 2005 వివిధ పాఠశాల స్థాయిలలో సాంఘిక విద్యా ప్రణాళికను వివరించింది. ఇందులో ఈ పాఠశాల స్థాయిలు ఏంటి అంటే ప్రాథమిక దశ, ప్రాథమికోన్నత దశ, సెకండరీ దశ, హయ్యర్ సెకండరీ స్థాయి, ఈ 4 దశల్లో కూడా ఎన్సిఎఫ్ 2005 పాఠశాల స్థాయిలో సాంఘిక విద్యా ప్రణాళికలను వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రాథమిక దశ, ఈ ప్రాథమిక దశలో సోషల్ స్టడీస్ సంబంధించి ఏం పేర్కొంటారు అని తెలియజేస్తారంటే పరిశీలించడం, గుర్తించడం మొదలగు శిశు నైపుణ్యాలు పెంపొందిస్తారు. ప్రాథమిక స్థాయిలో పరిశీలించడం గురించి, గుర్తించడం గురించి ఇటువంటి శిశు నైపుణ్యాలను పెంపొందిస్తారు. పిల్లల్లో సహజ సాంఘిక పరిసరాలు, వాటి మధ్య సంబంధం పట్ల అవగాహన ఏర్పరుస్తారు. ప్రాథమిక దశలో పిల్లల్లో సహజ సాంఘిక పరిసరాల గురించి, వాటి మధ్య సంబంధం పట్ల అవగాహన గురించి ఏర్పరచడం జరుగుతుంది. పిల్లల్లో సున్నితత్వం, వైవిధ్యం పట్ల గౌరవం పెంచడం, సున్నితత్వం గురించి, వైవిధ్యం గురించి గౌరవం పెంచుతారు ఈ ప్రాథమిక స్థాయిలో. అంతేకాకుండా సాంఘిక శాస్త్రంని ఎలా బోధిస్తారు? 1-2 తరగతుల కంటే కథలు, పాటల రూపంలో బోధిస్తూ ఉంటారు. 1-2 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని కథల రూపంలోనూ పాటల రూపంలోనూ బోధించడం జరుగుతుంది. అదేవిధంగా 3-10 తరగతి విద్యార్థులకు ఈ సాంఘిక శాస్త్రంలో ఏ అంశాలు పరిశీలన చేస్తారు అంటే పరిసరాల పరిరక్షణ, పేదరికము, నిరక్షరాస్యత, కులము, మతం, స్థానిక సంస్థలు గూర్చిన అంశాలు పేర్కొంటారు. పరిసరాల పరిరక్షణ, పేదరికము, నిరక్షరాస్యత, కులం, మతం, స్థానిక సంస్థలు గూర్చిన అంశాలు పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ప్రాథమికోన్నత స్థాయి, ఈ స్థాయిలో భూమిని మానవ నివాసంగా గుర్తిస్తారు. భూమిని మానవ నివాసంగా ఏ స్థాయిలో గుర్తిస్తారు అంటే ప్రాథమికోన్నత స్థాయిలో. ఇది 6-7 తరగతులకు సంబంధించి చరిత్ర, భూగోళ శాస్త్రము, అర్థశాస్త్రం, ఈ అర్థశాస్త్రాలు, ఈ 3 శాస్త్రాలతో పాటు పౌరనీతి శాస్త్రానికి బదులు రాజనీతి శాస్త్రం బోధించాలి అని సూచించడం జరిగింది. పౌరనీతి శాస్త్రానికి బదులు రాజనీతి శాస్త్రం సూచించాలని చెప్పి బోధించడం జరిగింది. తర్వాత సెకండరీ దశ, ఈ సెకండరీ దశ సంబంధించి ఊహాత్మక నైపుణ్యాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంపొందించాలి. సెకండరీ దశలో ఊహాత్మక నైపుణ్యాల గురించి, విశ్లేషణాత్మక నైపుణ్యాల గురించి పెంపొందించాలని పేదరిక, బాల కార్మికుల వ్యవస్థ, నిరక్షరాస్యత, పేదరికము, బాల కార్మికులు, నిరక్షరాస్యత, అంతేకాకుండా హక్కులు, విధులు, చట్టాలు, రాజ్యం, వీటి యొక్క బాధ్యతల గురించి కూడా సెకండరీ దశలో తెలియజేయాలని పేర్కొన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయి, ఈ స్థాయిలో భవిష్యత్తులో ఏ ఉద్యోగాన్ని అయితే చేయాలనుకుంటాడో ఆ ఉద్యోగాన్ని కానీ వృత్తిని కానీ దృష్టిలో పెట్టుకుని సబ్జెక్టును హయ్యర్ సెకండరీ స్థాయిలో ఎన్నుకుంటాడు. భవిష్యత్తులో ఏ ఉద్యోగాన్ని అయితే చేయాలనుకుంటాడో ఆ ఉద్యోగాన్ని లేదా వృత్తిని దృష్టిలో పెట్టుకుని తను చదివే సబ్జెక్టులు ఎన్నుకుంటాడు హయ్యర్ సెకండరీ స్థాయిలో. తరువాత జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009. ఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009కి ముందు ఉపాధ్యాయుని ప్రాథమిక బాధ్యత ఏంటి అంటే కేవలము
సిలబస్ పూర్తి చేయడము, పరీక్షలు నిర్వహించడం. ఇది ఎప్పుడు 2009 జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టానికి ముందు టీచర్ యొక్క బాధ్యత ఏంటి అంటే సిలబస్ పూర్తి చేయడము, పరీక్షలు నిర్వహించడం. కానీ ప్రస్తుతం ఈ 2009 జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక ప్రకారంగా ప్రస్తుతం చోటు చేసుకున్న అంశాలు ఏంటి ఈ చట్టంలో అంటే సంఘటిత విద్య, అంతేకాకుండా న్యాయపర సంపూర్ణ అభివృద్ధి, స్త్రీ పురుష సమానత్వం, విద్యలో సామాజిక వనరుల పాత్ర, పాఠశాలలో ఐటీసీ, ఈ లెర్నింగ్కు అవకాశం కల్పించడం. ఇవన్నీ కూడా 2009 జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టంలో ఉన్న ముఖ్యమైన చోటు చేసుకున్న అంశాలు. మరొకసారి సంఘటిత విద్య, న్యాయపర సంపూర్ణ అభివృద్ధి, స్త్రీ పురుష సమానత్వం, విద్యలో సామాజిక వనరుల పాత్ర, పాఠశాలలో ఐటీసీ, ఈ లెర్నింగ్కు అవకాశం కల్పించడం. తరువాత ఎన్సిటిఈ. ఈ ఎన్సిటిఈ అనేది ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి కృషి చేసే సంస్థ. ఇది ఇక ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి కృషి చేసే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. గుణాత్మక ఉపాధ్యాయ విద్య కోసం విద్యా ప్రణాళిక చట్టం 1998. ఈ 1998 గుణాత్మక ఉపాధ్యాయ విద్య కోసం విద్యా ప్రణాళిక చట్టం చర్చ చేసి 2006లో తయారు చేశారు. గుణాత్మక ఉపాధ్యాయ విద్య కోసం విద్యా ప్రణాళిక చట్టం 1998 మీద చర్చ చేసి చర్చాపత్రం 2006ను తయారు చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని చేరవేసే వ్యక్తిగా కాకుండా విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని వెలికితీయడంలో సౌలభ్యకారిగా అతను కూడా భాగస్వామిగా ఉండి ఈ భాగస్వామి అభ్యసనలో తను కూడా విద్యార్థులకు సహకరిస్తూ పాలు పంచుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ఎన్సిటిఈ 98 గుణాత్మక ఉపాధ్యాయ విద్య కోసం విద్యా ప్రణాళిక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మీద చర్చ జరిపి 2006లో చర్చాపత్రాన్ని విడుదల చేసింది. 2006 చర్చాపత్రం ప్రకారంగా ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే కేవలం సమాచారాన్ని చేరవేసే వ్యక్తిగా కాకుండా తను కూడా విద్యార్థుల్లో భాగస్వామ్యం కలిగి విద్యార్థులకు సహకరిస్తూ జ్ఞానాన్ని వెలికి తీయడంలో సహకారిగా ఉండాలి ఉపాధ్యాయుడు. అంతేకాకుండా వృత్తి సంబంధ అంతఃకరణం గల ఉపాధ్యాయులను తయారు చేయడానికి ఈ చట్టం ఏర్పడింది. 2009 ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009. ఈ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 వృత్తి సంబంధ అంతఃకరణం గల ఉపాధ్యాయులు తయారు చేయాలి అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. ఈ చట్టం ఉపాధ్యాయ విద్యార్థులకు సరైన విశ్లేషణాత్మక అవకాశాలు కలిగజేసింది. 2009 జాతీయ ఉపాధ్యాయ విద్య ప్రణాళిక చట్టం అనేది ఉపాధ్యాయ విద్యార్థులకు సరైన విశ్లేషణాత్మక అవకాశాలు కలుగజేసింది. నిర్మాణాత్మక పద్ధతిలో విద్యా ప్రణాళిక నిర్మాణం. దీని గురించి చూసినట్లయితే ఉపన్యాస పద్ధతిలో బోధన. ఈ ఉపన్యాస పద్ధతిలో బోధన సంబంధించి ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే తరగతి గదిలో బోధన ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాడు. ప్రవర్తనవాద ఉపగమం. ఈ ప్రవర్తనవాద ఉపగమం విద్యా ప్రణాళిక మనోవిజ్ఞాన శాస్త్రానికి చెందిన సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడింది. ఏ శాస్త్రం ప్రకారంగా ఏర్పడింది విద్యా ప్రణాళిక అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి చెందిన సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడింది. విద్యార్థి ప్రవర్తనలో మార్పును తెలియజేసేవి అభ్యసన లక్ష్యాలు. ఈ ప్రవర్తనవాద ఉపగమంలో విద్యార్థి ప్రవర్తనలో మార్పుని తెలియజేసేవే అభ్యసన లక్ష్యాలు. ఈ ప్రవర్తన సిద్ధాంతాలు మూలంగా ఏవి ఏర్పడ్డాయంటే సామర్థ్య ఆధార విద్యా ప్రణాళిక, కార్యక్రమయుత అభ్యసన. ఈ సామర్థ్య ఆధార విద్యా ప్రణాళిక ఒకటి, కార్యక్రమయుత అభ్యసన ఒకటి. ఈ రెండు కూడా ప్రవర్తన సిద్ధాంతాల మూలంగా ఏర్పడ్డాయి. తర్వాత ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక. ఈ ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక అనేది ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక అమలు చేసే సాధనంగా ఉంటాడు. ఇందులో ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళికను అమలు చేసే సాధనంగా ఉంటాడు.
విద్యా లక్ష్యాలు మాధ్యమాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయునికి ఉండదు. విద్యా లక్ష్యాలు మాధ్యమాలను ప్రశ్నించే హక్కు మాత్రం ఉపాధ్యాయునికి ఉండదు. ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని స్వీకరించేవాడే. ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని స్వీకరించేవాడు. ఉపాధ్యాయుడు బోర్డుపై వివరిస్తాడు, విద్యార్థులు ఏం చేస్తారు? చదువుతూ గుర్తుపెట్టుకుంటారు. ఈ ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో ఉపాధ్యాయుడు బోర్డు మీద వివరిస్తూ ఉంటే విద్యార్థులు చదువుతూ గుర్తుపెట్టుకుంటారు. ఇలా అభ్యసనం అంతా కూడా పిల్లలను ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి ఉద్దేశించి ఉంటుంది. ఈ ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో అభ్యసనం అంతా ఎలా ఉంటుందంటే పిల్లలను ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఉద్దేశంగా ఉంటుంది. తర్వాత నిర్మాణాత్మక ఉపగమం. ఈ నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి నేర్చుకోవాలి అనే కుతూహలము ఇది పెంపొందిస్తేనే జ్ఞానాన్ని సృజనాత్మక శక్తితో నిర్మిస్తారు. నిర్మాణాత్మక ఉపగమం ఏం తెలియజేస్తుందంటే నేర్చుకోవాలి అనే కుతూహలం పెంపొందించాలి. ఇలా పెంపొందించడం వల్ల జ్ఞానాన్ని సృజనాత్మక శక్తితో నిర్మించగలరు. అభ్యసనలో స్వేచ్ఛ సౌలభ్యాలను అమలుపరచడానికి గల శిశు కేంద్రీకృత విద్యా ప్రణాళికే నిర్మాణాత్మక ఉపగమం. నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటంటే అభ్యసనలో స్వేచ్ఛా సౌలభ్యాలను అమలుపరచడానికి గల శిశు కేంద్రీకృత విద్యా ప్రణాళికయే నిర్మాణాత్మక ఉపగమం. పిల్లల్లో జ్ఞానాన్ని వెలికితీసే సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గ్రహించాలి. గ్రహిస్తూ ఉండాలి. తర్వాత నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక. ఇది జ్ఞానం, పూర్వానుభవాలు, భావనలు ఏర్పరచుకోవడం ఆధారంగా జరుగుతుంది. నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక అనేది జ్ఞానాన్ని పూర్వానుభవాల భావనల ఆధారంగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించేవి ఏంటి నిర్మాణాత్మక విద్యా ప్రణాళికలో అంటే తోటి విద్యార్థులు, సమాజంలో జరిగే సాంఘిక సంబంధాలు, ప్రతిస్పందనలు, ఇవన్నీ కూడా నిర్మాణాత్మక విద్యా ప్రణాళికలో జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. నిర్మాణాత్మక విద్యా ప్రణాళికలో జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించేవి ఏంటంటే తోటి విద్యార్థులు, సమాజంలో జరిగే సాంఘిక సంబంధాలు, ప్రతిస్పందనలు. తర్వాత రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. 2011కు ముందు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యా ప్రణాళిక చట్టం అంటూ ఏది ఉండేది కాదు. మరి ఏ చట్టాన్ని ఫాలో అవుతూ ఉండేది అంటే 2011కు ముందు మన జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారంగా పాఠ్యపుస్తకాలన్నీ కూడా తయారు చేస్తూ ఉండేవారు. తర్వాత 2011 తర్వాత అంటే 2011లో ఏం చేశారంటే రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకంగా విద్యా ప్రణాళిక ఉండాలని చెప్పేసి 2011లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, ఇప్పుడు 2011లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కొన్ని ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేసింది. ఈ ఫోకస్ గ్రూపుల ఆధారంగా 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం అనేది ఏర్పడింది. 2011లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఫోకస్ గ్రూపుల ఆధారంగానే ఈ 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం అనేది ఏర్పడింది. 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలో ఉన్న కీలక అంశాలు ఏంటి అని మనం గుర్తిస్తే ఇక్కడ పిల్లల అభ్యసన శక్తులపై దృష్టి కేంద్రీకరించాలా. అంటే పిల్లలు అనేవారు ఏ రంగంలో అయితే నిష్ణాతులో, ఏ రంగంలో అయితే ప్రావీణ్యత కలిగి ఉన్నారో ఆ శక్తుల మీద దృష్టిని కేంద్రీకరించాలా. తర్వాత వారి యొక్క సొంత భాషను, మాతృభాషను గౌరవించాలి. ఈ 2011 విద్యా ప్రణాళికలో, రాష్ట్ర విద్యా ప్రణాళికలోని ముఖ్యాంశాలు ఇవి. మాతృభాషను గౌరవించాలి, అంతేకాకుండా జ్ఞానాన్ని బయటి ప్రపంచానికి అనుసంధానించాలి. అంతేకాకుండా పుస్తక కేంద్రంగా కాకుండా పిల్లవాని యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా విద్యా ప్రణాళిక అనేది తయారు చేయాలి. పుస్తకాన్ని కేంద్రం కాకుండా పిల్లల యొక్క సమగ్రాభివృద్ధికి, అన్ని రంగాలలో కూడా పిల్లలు అభివృద్ధి పొందడానికి దోహదపడే విధంగా విద్యా ప్రణాళిక అనేది తయారు చేయాలి. తర్వాత పరీక్షలు సరళీకృతం చేసి అభ్యసనను మాపన చేయడం కాకుండా అభ్యసన కోసం మాపన చేయడంపై దృష్టి పెట్టాలి. అంటే పరీక్షలు అనేవి సరళీకృతంగా ఉండాలి, సులువుగా ఉండాలి పరీక్షలు. అవి కూడా ఎలా ఉండాలి? అభ్యసనను మాపన చేయడం కాకుండా అభ్యసన కోసం మాపన చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందులో వృద్ధిపరచవలసిన అంశాలు, ఏ అంశాలు వృద్ధి చేయాలి అంటే సామాజిక నిర్మాణాత్మక వాదం. రెండోది అంశాల వారి పాఠ్య ప్రణాళిక. మూడోది
పాఠ్యాంశాలలో విమర్శనాత్మక బోధన. విమర్శనాత్మక బోధన ఎలా ఉండాలంటే ప్రశ్నించే విధంగా, దాన్ని విమర్శించే విధంగా ఈ బోధన అనేది ఆ విమర్శల ద్వారా నిజాలు రాబట్టే విధంగా ఉండాలని చెప్పేసి ఇందులో 2011 రాష్ట్ర విద్యా శిక్షణ సంస్థ అనేది పేర్కోవడం జరిగింది. తర్వాత విద్యా విషయక ఆధార పత్రాలు 18 ఉన్నాయి. ఈ విద్యా విషయక ఆధార పత్రాలు 18, ఇందులో 5వది. ఈ 18 ఆధార పత్రాలలో విద్యా విషయక ఆధార పత్రాలు ఇవి. పర్టికులర్గా విద్యా విషయక ఆధార పత్రాలు అయితే 18. ఈ 18లో 5వ ఆధార పత్రం సాంఘిక శాస్త్ర ఆధార పత్రం. ఈ 18 ఆధార పత్రాలలో 5వ నెంబర్ ఆధార పత్రం దేనికి సంబంధించిందంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించి, అంటే మన సోషల్ స్టడీస్కి సంబంధించింది. వీటి ఆధారంగా రూపొందేవి ఏంటి అంటే విద్యా విషయక ఆధార పత్రాలు 18 కూడా వేటి ఆధారంగా రూపొందాయి అంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుపడింది, ఆర్టీఈ 2009, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. తర్వాత ఏపీ ఎస్సీఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీ ఎస్సీఎఫ్ 2011. ఈ 3 యొక్క ముఖ్యాంశాలను పరిగణలోకి తీసుకుని ఈ 3 అంశాలను ఆధారం చేసుకుని వీటి ఆధారంగా విద్యా విషయక ఆధార పత్రాలు 18 కూడా రూపొందాయి. తర్వాత ఈ పైన పేర్కొబడ్డ అంశాలు ఏంటి? ఈ విద్యా విషయక ఆధార పత్రాలకు సంబంధించి పైన పేర్కొబడ్డ అంశాలు ఏంటి అంటే మారుతున్న సమాజం, సాంఘిక శాస్త్ర బోధన. మారుతున్న సమాజానికి అనుకూలంగా మన సాంఘిక శాస్త్ర బోధన అనేది ఉండాలి. సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక. ఈ విద్యా ప్రణాళిక పిల్లవాని యొక్క సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల విశ్లేషణ స్వభావం. మన టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండాలంటే విశ్లేషణాత్మకంగా ఉండాలి. తర్వాత సమ్మిళిత బోధనా విధానం, అంటే ఒక శాస్త్రాన్ని కాకుండా అన్ని శాస్త్రాలు, అంటే చరిత్ర, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, శాస్త్రం, ఈ 4 శాస్త్రాలు కూడా కలిపి ఒకదానితో ఒకటి కలిపి బోధించే విధంగా ఉండాలి. తర్వాత బోధనా లక్ష్యాలు ఇతర సబ్జెక్టులతో సంబంధం కలిగి ఉండాలి. బోధనా లక్ష్యాలు ఎలా ఉండాలంటే ఇతర సబ్జెక్టులతో కూడా దాన్ని ఇంటర్నల్ రిలేషన్స్తో సంబంధాన్ని కలుపుకుని తయారు చేయాలి. బోధనా విధానాలు మూల్యాంకనం చేయాలి, ఉపాధ్యాయులను సంసిద్ధత చేయాలి. ఇవన్నీ కూడా ఈ విద్యా విషయక ఆధార పత్రాల 18లో పేర్కోబడ్డ ముఖ్యమైన అంశాలు. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనకు దోహదపడిన ఆధారాలు ఎన్ని ఉన్నాయి అంటే 3 ఆధారాలు ఉన్నాయి. అంటే కొత్త పుస్తకాలు తయారు చేయడానికి దోహదపడిన ఆధారాలు ఎన్ని అంటే 3. ఆ అంశాలు, ఆ 3 ఏంటి అని మనం గమనిస్తే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కుల చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. తర్వాత ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010 ఆధారంగా రూపొందిన అంశాలు. ఇప్పుడు పేర్కొన్నవన్నీ కూడా 2011కు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పేర్కొబడ్డ అంశాలు. ఇప్పుడు 2010లో ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందిన అంశాల గురించి 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగాను, భారం లేని విద్య అనే భారత ప్రభుత్వ నివేదిక ఆధారంగాను, జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదనల ఆధారంగాను ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010 ఆధారంగా రూపొందిన అంశాలు. సాంఘిక శాస్త్ర ఆధారపత్రం. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో సాంఘిక శాస్త్ర ఆధారపత్రం. సాంఘిక శాస్త్రం ఆధార పత్రం వేటి ఆధారంగా రూపొందింది అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010 ఆధారంగా రూపొందిన అంశాలు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఈ 3 సిఫారసుల ఆధారంగా ఈ సాంఘిక శాస్త్ర ఆధార పత్రం అనేది రూపొందింది. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం వేటి ఆధారంగా రూపొందింది అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010 ఆధారంగా రూపొందిన అంశాలు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఈ 3 సిఫారసుల ఆధారంగా సాంఘిక శాస్త్ర ఆధార పత్రం రూపొందింది. ఇప్పుడు ఈ సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని అంటే 9. సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని? 9. ఇప్పుడు ఈ అధ్యాయాలు వేటి గురించి చర్చిస్తున్నాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఈ సాంఘిక శాస్త్ర ఆధార పత్ర అధ్యాయాల 9లో మొదటి అధ్యాయం అనేది
ఇక్కడ సాంఘిక శాస్త్ర అధ్యయనము ఆవశ్యకతను గురించి చర్చిస్తుంది. ఈ సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలో మొదటి అధ్యాయము దేని గురించి చర్చిస్తుంది అంటే సాంఘిక శాస్త్ర అధ్యయనము ఆవశ్యకత పరిధి. సాంఘిక శాస్త్ర అధ్యయనము ఆవశ్యకత పరిధి వీటిని గురించి చర్చిస్తుంది. అంతేకాకుండా మారుతున్న సమాజ నేపథ్యంలో మారుతున్న సమాజాన్ని బట్టి సాంఘిక శాస్త్ర అధ్యయనము ఆవశ్యకత పరిధిని చర్చిస్తుంది. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచీకరణ పరిస్థితులు ఎదురయ్యే సమస్యలను ఈ మొదటి అధ్యాయంలో చర్చించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచీకరణ పరిస్థితులను ఎదురయ్యే సమస్యలను కూడా ఈ 1వ అధ్యాయంలో చర్చించారు. రాష్ట్రంలో విద్యా ప్రణాళిక రూపకర్తలు ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే విస్తృత లక్ష్య సాధన దిశగా ఎదగాల్సిన ఆవశ్యకతను 1వ అధ్యాయంలో చర్చించారు. మన రాష్ట్రంలో విద్యా ప్రణాళిక రూపకర్తలు ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విస్తృత లక్ష్య సాధన దిశగా ఎదగాల్సిన ఆవశ్యకతను ఈ 1వ అధ్యాయంలో చర్చించారు. తర్వాత 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల విశ్లేషణ. విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల విశ్లేషణ గురించి 2వ అధ్యాయంలో చర్చించారు. యశ్పాల్ కమిటీ సిఫారసులు పరిగణలోకి తీసుకున్నారు. ఈ 2వ అధ్యాయంలో విద్యా ప్రణాళికకు, పాఠ్య ప్రణాళికకు, పాఠ్య పుస్తకాల విశ్లేషణకు యశ్పాల్ కమిటీ యొక్క సిఫారసులను పరిగణలోకి తీసుకున్నారు. 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర స్వభావాన్ని చర్చించారు. ఈ 3వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర స్వభావాన్ని గురించి చర్చించారు. అంతేకాకుండా పాఠశాల స్థాయిలో అయితే అంతర్సంబంధాల రీతిలో అభ్యాసం జరగాలని, హయ్యర్ సెకండరీ స్థాయిలో అయితే సబ్జెక్టులను వేరువేరుగా అధ్యయనం చేయాలని చెప్పి ఈ 3వ అధ్యాయంలోనే పేర్కొన్నారు. 3వ అధ్యాయంలో ఏం పేర్కొన్నారంటే సాంఘిక శాస్త్ర స్వభావాన్ని గురించి పేర్కోవడం జరిగింది. పాఠశాల స్థాయిలో అయితే ఈ అర్థశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, భూగోళ శాస్త్రము ఈ 4 శాస్త్రాలను కూడా పాఠశాల స్థాయిలో అంతర్సంబంధాలకు బోధించాలి అని చెప్పేసి పేర్కొన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో అంటే ఫ్రమ్ 9th క్లాస్ టు అబవ్ క్లాసెస్ అన్నీ కూడా వేరువేరుగా అధ్యయనం చేయాలని చెప్పేసి పేర్కొన్నారు 3వ అధ్యాయంలో. తర్వాత 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానం గురించి చర్చించారు. 4వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానం గురించి చర్చించారు. 8వ తరగతి వరకు కూడా ఈ యొక్క సమ్మిళిత విధానం అనేది కొనసాగుతుంది. 4వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానం గురించి చెప్పారు. ఇందులో 8వ తరగతి వరకు కూడా ఈ సమ్మిళిత విధానాన్ని కొనసాగుతుంది అని పేర్కొన్నారు. 9వ తరగతి ఆ పై స్థాయి విభాగాలలో ఈ సబ్జెక్టులను విభాగాల వారీగా అధ్యయనం చేయాలని చెప్పేసి 4వ అధ్యాయంలో తెలిపారు. ఇప్పుడు 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో అయితే సాంఘిక శాస్త్ర బోధన, సాంఘిక శాస్త్రం బోధించడానికి సంబంధించిన విస్తృత లక్ష్యాలను చర్చించారు. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన బోధనా లక్ష్యాలను 5వ అధ్యాయంలో పేర్కొన్నారు. 5వ అధ్యాయంలో పేర్కొన్నారు. ఈ 6వ అధ్యాయంలో అయితే సాంఘిక శాస్త్రం ఇతర శాస్త్రాలతో ఉన్న సంబంధం గూర్చి 6వ అధ్యాయంలో చెప్పారు. సాంఘిక శాస్త్రము ఇతర శాస్త్రాలతో గల సంబంధాన్ని గూర్చి 6వ అధ్యాయంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ 6వ అధ్యాయంలోనే భాషా నైపుణ్యాలు, గణిత విజ్ఞాన శాస్త్ర సంబంధాలు వీటిని కూడా పేర్కోవడం జరిగింది. భాషా నైపుణ్యాలు, గణిత విజ్ఞాన శాస్త్ర సంబంధాలను కూడా పేర్కోవడం జరిగింది. తరువాత 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధనా విధానాలు తెలిపారు. 7వ అధ్యాయంలో సాంఘిక శాస్త్రం యొక్క బోధనా విధానాల గురించి తెలిపారు. 8వ అధ్యాయం అయితే ఆర్టీఈ 2009 ప్రకారం మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా జరగాలి. 8వ అధ్యాయంలో దేని గురించి చెప్పారంటే ఆర్టీఈ 2009 ప్రకారము మూల్యాంకనం అనేది నిరంతరము కూడా సమగ్రంగా జరగాలి అని చెప్పారు. సెకండరీ స్థాయిలో పుస్తక ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలి అని 8వ అధ్యాయంలోనే పేర్కొన్నారు. సెకండరీ స్థాయిలో
పుస్తక ఆధార పరీక్షలు ప్రవేశపెట్టాలని చెప్పేసి 8వ అధ్యాయంలో పేర్కోవడం జరిగింది. తర్వాత 9వ అధ్యాయంలో అయితే ఉపాధ్యాయ విద్య గూర్చి, ఉపాధ్యాయ విద్యలో చోటు చేసుకునే అంశాల గూర్చి ప్రస్తావించారు 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో దేనికి సంబంధించి చెప్పారు అంటే ఉపాధ్యాయ విద్యను, ఉపాధ్యాయ విద్యలో చోటు చేసుకునే అంశాలను గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ యొక్క 9 అధ్యాయాలతో పాటు సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలో అనుబంధాలు 2 ఉన్నాయి. సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలో అధ్యాయాలు ఎన్ని? 9, అనుబంధాలు ఎన్ని? 2. తర్వాత సమ్మిళిత విద్య. ఈ సమ్మిళిత విద్య అనే అంశం గురించి చూస్తే సాపేక్షంగా విద్యా ప్రణాళిక భావనే ఈ సమ్మిళిత విద్య. సాపేక్షంగా విద్యా ప్రణాళిక, ఈ సాపేక్ష విద్యా ప్రణాళికలో కలిసి ఉండే శాస్త్రాలు ఏంటి అని మనం చూస్తే సామాజిక శాస్త్రము, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము. ఈ శాస్త్రాలు సాపేక్షంగా విద్యా ప్రణాళిక భావనలో కలిసి ఉంటూ ఉంటాయి. సాపేక్షంగా విద్యా ప్రణాళికలో కలిసి ఉండే శాస్త్రాలు ఏంటి అంటే సామాజిక శాస్త్రము, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము. 6 నుంచి 8వ తరగతుల వరకు కూడా విభాగాలుగా పాఠ్యపుస్తకాలు రూపొందించలేదు. 6 నుంచి 8 తరగతులు ఈ క్లాసులకు విభాగాలుగా పాఠ్యపుస్తకాలు రూపొందించలేదు. భూగోళము, చరిత్ర, అర్థ, రాజనీతి శాస్త్రాలలో సమ్మిళిత పాఠాలు రూపొందించారు. 6 నుంచి 8 తరగతిలో సెపరేట్గా కాకుండా అన్ని పాఠాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి కనుక 6 నుంచి 8వ తరగతి వరకు కూడా భూగోళ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రం ఈ శాస్త్రాలలో సమ్మిళిత పాఠాలు రూపొందించారు. ఈ 4 విషయాలకు అంటే భూగోళము, చరిత్ర, అర్థ, రాజనీతి శాస్త్రాలు ఈ 4 విషయాలకు కలిపి ఒకేసారి చెప్పారు. 6 నుంచి 8 తరగతులకు ఒక ప్రాంతం గురించి తెలియజేసేటప్పుడు, ఒక ప్రాంతం గురించి తెలిపేటప్పుడు ఆ ప్రాంతం యొక్క భౌగోళిక, చారిత్రక, పరిపాలన, ఆర్థిక విషయాల గురించి చర్చించాలి. ఒక ప్రాంతం గురించి తెలియజేసేటప్పుడు ఆ ప్రాంతం గురించి భౌగోళిక, చారిత్రక, పరిపాలన, ఆర్థిక విషయాలను చర్చించాలి. 9, 10 తరగతుల పాఠాల రూపకల్పనకు అంశాల పద్ధతిని ఉపయోగించడం జరిగింది. 6, 8 తరగతులకు అయితే పర్టిక్యులర్గా సమ్మిళిత పాఠాలు రూపొందించారు. 9, 10 తరగతులకు ఈ 9, 10 తరగతుల పాఠాలకు రూపకల్పన చేయడానికి అంశాల పద్ధతి ఉపయోగించడం జరిగింది. ఏ పద్ధతిని 9, 10 తరగతి పుస్తకాలు తయారు చేయబడ్డాయి అంటే అంశాల పద్ధతి ప్రకారంగా తయారు చేయడం జరిగింది. తరువాత పాఠ్య ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక నుండి ఆవిర్భవించింది. పాఠ్య ప్రణాళిక దేని నుంచి ఆవిర్భవించింది అంటే విద్యా ప్రణాళిక నుండి ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ విద్యా ప్రణాళిక అంటే ఏంటంటే అభ్యసనకు సంబంధించి ప్రణాళికాబద్ధ ఆచరణాత్మక కార్యక్రమాన్ని విద్యా ప్రణాళిక అంటాం. విద్యా ప్రణాళిక అంటే ఏంటి అంటే అభ్యసనకు సంబంధించి ప్రణాళికాబద్ధ ఆచరణాత్మక కార్యక్రమం. అభ్యసనకు సంబంధించి ప్రణాళికాబద్ధ ఆచరణాత్మక కార్యక్రమమే విద్యా ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళిక అనేది విద్యా ప్రణాళికలో ఒక భాగం. పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళికలో ఒక భాగం. విద్యా ప్రణాళిక గురించి ఇంకా కొన్ని అంశాలు చూస్తే పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉంటాయి. విద్యా ప్రణాళికలో పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు భాగంగా ఉంటాయి. దీనికి సంబంధించి సమగ్ర మూర్తిమత్వ వికాసానికి విద్యా ప్రణాళిక అనేది తోడ్పడుతుంది. విద్యా ప్రణాళిక సమగ్ర మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా విద్యా ప్రణాళిక విస్తృతమైనది, విశాలమైనది. విద్యా ప్రణాళిక విస్తృతమైనది, విశాలమైనది. పాఠ్య ప్రణాళిక కంటే విశాల పరిధి కలిగి ఉంటుంది విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికకు పాఠ్య ప్రణాళిక కంటే విశాలమైన పరిధి కలిగి ఉంటుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు వీరిరువురికి కూడా విద్యా ప్రణాళిక మార్గదర్శకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉంటుంది, విద్యార్థులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది. ఈ విద్యా ప్రణాళికలో ముఖ్యంగా సోపానాలు 4 ఉన్నాయి. ఆ 4 సోపానాలు ఏంటి విద్యా ప్రణాళికలో అంటే 1 సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలను నిర్ధారించుకోవడం. బోధనా లక్ష్యాలను నిర్ధారించుకోవడం. 2ది
లక్ష్యాల ద్వారా విద్యార్థులు పొందవలసిన అభ్యసన అనుభవాలను ఎంచుకోవడం. ఈ లక్ష్యాల ఆధారంగా నిర్ణయించుకున్న లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు పొందవలసిన అభ్యసన అనుభవాలను ఎంపిక చేసుకోవడం. 3. ఎంపిక చేసిన ఈ అభ్యసన అనుభవాలను వ్యవస్థీకరించడం. మూడో సోపానం ఏంటంటే ఎంపిక చేసిన అభ్యసన అనుభవాలను వ్యవస్థీకరించడం. 4. అభ్యసన అనుభవాలు సాధనను మూల్యాంకనం చేసే సాధనాలను పద్ధతులను సూచించడం. తర్వాత ఈ విద్యా ప్రణాళిక ఉపగమాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఉపగమాలు మనోవైజ్ఞానిక ఉపగమం, తార్కిక ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, వర్తులాకార ఉపగమం, కాలానుగుణ ఉపగమం, సహసంబంధ ఉపగమం, అంశరీతి ఉపగమం, యూనిట్ ఉపగమం. ఇవి విద్యా ప్రణాళికలో ఉన్న ఉపగమాలు. ఇప్పుడు ఇందులో మనోవైజ్ఞానిక ఉపగమం, దీనికి సంబంధించి మనోవైజ్ఞానిక ఉపగమం అంటే ఏంటి అంటే బాలబాలికలకు శక్తి సామర్థ్యాలకు, వారి యొక్క అభిరుచులకు, భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలకు విషయాన్ని వ్యవస్థీకరిస్తే దానినే మనోవైజ్ఞానిక ఉపగమం అంటారు. మనోవైజ్ఞానిక ఉపగమం అంటే ఏంటి అంటే పిల్లలు శక్తి సామర్థ్యాలు, అభిరుచులు, భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు, అభిరుచులు, భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలు ఈ విషయాన్ని వ్యవస్థీకరిస్తే మనోవైజ్ఞానిక ఉపగమం అంటారు. విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి, పాఠ్యాంశాలను ఒక క్రమంలో అమర్చడానికి ఈ మనోవైజ్ఞానిక ఉపగమం అనేది ఉపయోగపడుతుంది. మనోవైజ్ఞానిక ఉపగమం దేనికి ఉపయోగపడుతుంది అంటే విద్యార్థులకు పాఠం పట్ల ఆసక్తి కలిగించడానికి, అంతేకాకుండా పాఠ్యాంశాలను ఒక క్రమంలో అమర్చడానికి మనోవైజ్ఞానిక ఉపగమం ఉపయోగపడుతుంది. తర్వాత బాలల మనోవైజ్ఞానిక శాస్త్రం. బాలల మనోవైజ్ఞానిక శాస్త్రం పెరుగుదల, సామర్థ్యం, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాల గురించి తెలుపుతుంది. బాలల మనోవైజ్ఞానిక శాస్త్రం పెరుగుదల, సామర్థ్యం, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాల గురించి తెలుపుతుంది. తర్వాత ప్రణాళిక ఒకే విధంగా ఉండాలని సూచించే వారి వాదన సరైనది కాదు, దానివల్ల చైతన్యం, సృజనాత్మకత దెబ్బతింటుంది అని ఎవరు చెప్పారంటే రైబర్న్. ఈ రైబర్న్ అనే ఆయన ప్రణాళిక ఒకే విధంగా ఉండాలి అని సూచిస్తారు కొంతమంది, వారి వాదన సరైనది కాదు. ప్రణాళిక అనేది ఒకే విధంగా ఉండడం అవసరం లేదు. ఈ ఒకే విధంగా ఉండడం వల్ల చైతన్యము, సృజనాత్మకత రెండూ కూడా దెబ్బతింటాయి అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే రైబర్న్ పేర్కోవడం జరిగింది. తర్వాత ప్రణాళిక, ఈ యొక్క బోధనా ప్రణాళిక ఎలా ఉండాలి అంటే మూర్తం నుంచి అమూర్త విషయాలు, భౌతిక నుంచి అభౌతిక విషయాలు, అనుభవాల నుంచి నూతన విషయాలు, సులభం నుండి కఠినంగా ఉండాలి అని నిర్ణయించడం జరిగింది. మనోవైజ్ఞానిక ఉపగమంలో ఈ విద్యా ప్రణాళికకు సంబంధించి ఈ యొక్క ప్రణాళిక అంశాలు ఎలా ఉండాలంటే మూర్తం నుండి అమూర్త విషయాలు, భౌతికం నుండి అభౌతిక విషయాలు, అనుభవాల నుండి నూతన విషయాలు, సులభం నుండి కఠినంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ మనోవైజ్ఞానిక ఉపగమంలో ఉన్న సుగుణాలు, ఈ సుగుణాలు ఏంటి అంటే మనోవైజ్ఞానిక ఉపగమం యొక్క సుగుణం ఏంటంటే విద్యార్థి కేంద్రీకృత విధానానికి అనువుగా ఉంటుంది, మానసికంగా అనువైన పద్ధతి. మనోవైజ్ఞానిక ఉపగమం అనేది మానసికంగా అనువైన పద్ధతి, విద్యార్థులలో అభ్యసన దృఢంగా చేరుకుంటుంది. మనోవైజ్ఞానిక ఉపగమం ద్వారా విద్యార్థులలో అభ్యసన అనేది దృఢంగా చేరుకుంటుంది. ఎందుకు చేరుకుంటుంది అంటే ఇందులోనే పునరభ్యసన ఉంటుంది, పునశ్చరణ కూడా ఉంటుంది. ఈ పునరభ్యసన, పునశ్చరణ వీటి వల్ల విద్యార్థులలో అభ్యసన అనేది దృఢంగా చేరుకుంటుంది. తర్వాత రెండవ ఉపగమం పేరేంటి అంటే తార్కిక ఉపగమం. ఈ తార్కిక ఉపగమం నేర్చుకోవాల్సిన అంశాన్ని ముందు పెట్టి దాని జ్ఞానం ఆధారంగా నేర్చుకోవాల్సిన అంశాన్ని తార్కిక రూపంలో అమర్చడాన్ని తార్కిక ఉపగమం అంటారు. అంటే ముందు మనం ఏ అంశాన్ని అయితే నేర్చుకోవాలో దాన్ని నేర్చుకుంటాం, ఆ నేర్చుకున్న అంశాన్ని ముందు పెట్టుకుంటాం, ఆ ముందు పెట్టి దాని జ్ఞానం ఆధారంగా నేర్చుకోవలసిన అంశాన్ని తార్కిక రూపంలో తర్కంగా అమర్చుతాం. తార్కిక రూపంలో అమర్చడాన్ని తార్కిక ఉపగమం అంటారు. అంటే సింపుల్గా ఇక్కడ ఏం చెప్పాడంటే కార్యకారణ సంబంధాలు, విషయ కాఠిన్యతను, విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకుంటారు.
కార్యకరణ సంబంధాలను, విషయ కాఠిన్యతను, విద్యార్థుల స్థాయిని. కార్యకరణ సంబంధాలు, విషయ కాఠిన్యత, విద్యార్థుల స్థాయి వీటిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళికను వ్యవస్థీకరించడాన్నే తార్కిక ఉపగమం అంటారు. హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళికను వ్యవస్థీకరించడాన్ని తార్కిక ఉపగమం అంటారు. తర్వాత తార్కిక ఉపగమ ప్రణాళిక. సరళం నుండి క్లిష్టత, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు ఉంటుంది. ఈ తార్కిక ఉపగమంలో ప్రణాళిక ఎలా ఉంటుందంటే సరళం నుండి క్లిష్టత, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు ఉంటుంది. ఈ తార్కిక ఉపగమము, మనోవైజ్ఞానిక ఉపగమం రెండు కూడా విడిచి వేరువేరుగా ఉండవు, రెండు కలిసే ఉంటాయని దీని అర్థం. తర్వాత ఏకకేంద్ర ఉపగమం. ఈ ఏకకేంద్ర ఉపగమం మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి రూపొందింది. ఏకకేంద్ర ఉపగమం అనేది మనోవైజ్ఞానిక సూత్రాల మీద ఆధారపడి రూపొందింది. ఈ ఏకకేంద్ర ఉపగమంలో ఉన్న ముఖ్యమైన సూత్రం ఏంటి అంటే ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు కూడా సూక్ష్మంగా చెప్తారు. ఏకకేంద్ర ఉపగమంలో ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు సూక్ష్మంగా చెప్పడమే ఏకకేంద్ర ఉపగమం. అంటే వివిధ రకాల శీర్షికలు అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందే పద్ధతి. వివిధ రకాల శీర్షికలు అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందే పద్ధతినే ఏకకేంద్ర ఉపగమం అంటారు. ఇందులో ఒక్కో వలయము ఒక్కో తరగతిని సూచిస్తుంది. ఒక్కొక్క వలయము కూడా ఒక్కో తరగతిని సూచిస్తుంది. ప్రతి త్రికోణము ఒక సబ్జెక్టు పరిధిని సూచిస్తుంది. ప్రతి త్రికోణము ఒక సబ్జెక్టుని సూచిస్తే ఒక్కో వలయం అయితే తరగతిని సూచిస్తుంది. ఏకకేంద్ర ఉపగమంలో సుగుణాలు. విద్యార్థుల మానసిక స్థాయికి సరైనది ఏకకేంద్ర ఉపగమం. అంతేకాకుండా అధ్యయనాంశం ప్రతి స్థాయిలో మొత్తంగా చెప్పడం జరుగుతుంది. ఒక అంశాన్ని ప్రతి స్థాయిలో కూడా మొత్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఏకకేంద్ర ఉపగమం అనేది విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతుంది. విద్యార్థుల్లో ఏకకేంద్ర ఉపగమం ఆసక్తిని. తరువాత వర్తులాకార ఉపగమం. ఈ వర్తులాకార ఉపగమం ఏ శాస్త్రం ప్రథమ స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అనే సూత్రం మీద ఆధారపడి ఉంది. వర్తులాకార ఉపగమం అంటే ఏంటి అంటే ఏ శాస్త్రాన్ని ప్రాథమిక స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అనే సూత్రం మీద ఈ వర్తులాకార ఉపగమం ఆధారపడి ఉంది. సులభం నుండి కష్టం అనే ఉపగమం ఆధారంగా ఈ యొక్క వర్తులాకార ఉపగమాన్ని అమరుస్తారు. ఈ సులువు నుండి కష్టం అనే ఉపగమం ఆధారంగా అమరుస్తారు. ప్రతి పాఠ్యాంశాన్ని వాటి కాఠిన్యత ఆధారంగా ఈ వర్తులాకార ఉపగమంలో విభజిస్తారు. కాఠిన్యత కఠినమైన స్థాయిని బట్టి విభజించడం జరుగుతుంది ప్రతి పాఠాన్ని కూడా ఈ వర్తులాకార ఉపగమంలో. ఈ విధానం తీగ చుట్టను పోలి ఉంటుంది. వర్తులాకార ఉపగమం అనేది తీగ చుట్టను పోలి ఉంటుంది. ఈ వర్తులాకార ఉపగమం యొక్క సోపానాలు. ఈ సోపాన క్రమం చూసినట్లయితే మొదటిది పాఠ్య విషయాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తారు. ఇది మొదటి సోపానం. పాఠ్య విషయాన్ని కొన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది. రెండో సోపానం పాఠ్య విషయాలు సరళం నుండి క్లిష్టత ఈ సంక్లిష్ట స్థాయికి అమర్చబడి ఉంటాయి. రెండో సోపానం ఏంటంటే పాఠ్య విషయాలన్నీ కూడా సరళం నుండి క్లిష్టత స్థాయిని కలిగి ఉంటాయి. 3 విద్యార్థుల మానసిక స్థాయి ఆధారంగా తరగతులలో బోధన జరుగుతుంది. వారి మానసిక స్టేటస్ ఈ స్థాయిని బట్టి బోధన అనేది జరుగుతుంది. 4 అంశ పద్ధతిలోని లోపాలు సవరణ చేస్తారు. ఇది 4వ సోపానం. అంశ పద్ధతిలో లోపాలను సవరణ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండరీ విద్యార్థుల విచారణ ద్వారా చరిత్ర అధ్యయనం చేస్తారు. మాధ్యమిక విద్యార్థుల సంఘటన ద్వారా చరిత్రను అధ్యయనం చేయడం జరుగుతుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థుల ద్వారా చరిత్రను అధ్యయనం చేస్తారు. అంటే ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ ఈ యొక్క అన్ని స్థాయిల్లో కూడా చరిత్రను వర్తులాకార ఉపగమంలో ఈ సోపాన క్రమంలో అధ్యయనం చేయడం జరుగుతుంది. మరొకసారి పాఠ్య విషయాన్ని భాగాలు విభజించడం, పాఠ్య విషయాలు సరళం నుండి సంక్లిష్ట స్థాయిని కలిగి ఉండడం. 3వది విద్యార్థుల మానసిక స్థాయి ఆధారంగా తరగతులు బోధించడం. 4 అంశ పద్ధతిలోని లోపాలు సవరించడం. వాటితో పాటు ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ ఈ స్థాయిలలో చరిత్రను అధ్యయనం చేస్తారు. తర్వాత ఈ పద్ధతి అమలుకు
నిష్ణాతులైన ఉపాధ్యాయులు కావాలి. వర్తులాకార ఉపగమం అమలు చేయాలి అంటే నిష్ణాతులైన ఉపాధ్యాయులు కావాలి. తర్వాత కాలానుగుణ ఉపగమం. ఈ కాలానుగుణ ఉపగమంలో కాలానికి ప్రాధాన్యం ఉంటుంది. విద్యా బోధనను కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఈ కాలానుగుణ ఉపగమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. విద్యా బోధనను కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఈ కాలానుగుణ ఉపగమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. బోధించిన అంశాన్ని పునరావృతం చెయ్యరు. ఈ కాలానుగుణ ఉపగమంలో ఒక అంశాన్ని బోధిస్తే దాన్ని పునరావృతం చెయ్యరు. ఉదాహరణ చూసినట్లయితే ప్రాచీన యుగము, మధ్యయుగము, మొఘలాయుల యుగం, దేనికి దానికే ఇది సెపరేట్గా కాలానుగుణ ప్రకారంగా బోధించడం జరుగుతుంది. వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసనం జరుగుతుంది. కాలానుగుణ ఉపగమంలో వైయక్తిక భేదాలకు అనుకూలంగా అభ్యసనం అనేది జరుగుతుంది. తర్వాత సహసంబంధ ఉపగమం. సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రమే ఈ సహసంబంధం. సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రమే సహసంబంధం. అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఇతర అంశాలతో అంతఃసంబంధాలు నెలకొల్పుతూ బోధన చేయాలి. సహసంబంధం అంటే ఏంటంటే ఒక విషయాన్ని బోధిస్తాం, ఆ బోధించేటప్పుడు అంతఃసంబంధాలు నెలకొల్పుతూ బోధన చేయాలి. సహసంబంధం అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని బోధన చేస్తూ ఉంటాం, ఆ విషయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇతర అంశాలతో సంబంధాన్ని కలిపి బోధించే విధానాన్నే సహసంబంధ ఉపగమం అంటారు. ఈ సహసంబంధ ఉపగమం యొక్క ఉద్దేశం ఏంటంటే విషయం ఏదైనా విలువ పెంచే విధంగా చూడడం. ఇది ముఖ్యమైన ఉద్దేశం. సహసంబంధ ఉపగమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విషయం ఏదైనా కానీ దాని విలువ పెంచే విధంగా చూడడం. ఉదాహరణ జనాభా. దీనికి సంబంధించి ఈ జనాభా బోధన చేయాలంటే అర్థశాస్త్రం మీద పట్టు ఉండాలి, అదేవిధంగా భూగోళ శాస్త్రం మీద కూడా పరిజ్ఞానం అవసరం. తర్వాత బోధన రకాలు. సహసంబంధ ఉపగమంలో బోధన రకాలు. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధము, బహిర్గత సహసంబంధం. బోధన రకాలు ఏంటంటే అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, బహిర్గత సహసంబంధం. ఇప్పుడు అంతర్గత సహసంబంధం గురించి చూద్దాం. విషయం ఒకదానితో ఒకటి సంబంధం ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఈ అంతర్గతంగా ఏర్పడే సహసంబంధంలో ఒక విషయము ఒకదానితో ఒకటి సహసంబంధం ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణ అక్బర్ పాఠములు బోధించేటప్పుడు బాబర్ నుండి, ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ నుండి చివరి స్థాపకుడు బహదూర్ షా వరకు కూడా బోధన అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ అంతర్గతంగా ఏర్పడే సహసంబంధాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత బహిర్గత సహసంబంధం. ఒక అంశానికి వివిధ అంశాలతో సహసంబంధం ఏర్పరచడమే. ఒక అంశానికి వివిధ అంశాలతో సహసంబంధం ఏర్పరచడాన్ని బహిర్గత సహసంబంధం అంటారు. ఉదాహరణ ఒక పంటకు కావలసిన నేలలు శీతోష్ణ స్థితి. ఒక పంటకు కావలసిన నేలలు శీతోష్ణ స్థితి. తర్వాత అంశరీతి ఉపగమం. ఈ అంశరీతి ఉపగమం సంబంధించి ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలు ఒక తరగతిలోనే పొందుపరుస్తారు. ఒక అంశం ఉందంటే అన్ని విషయాలు కూడా అదే తరగతిలో పొందుపరచడం జరుగుతుంది. అన్ని విషయాల పట్ల బోధన జరుగుతుంది. ఈ అంశరీతి ఉపగమంలో అన్ని విషయాల పట్ల కూడా బోధన జరుగుతుంది. ఇదే అంశం మరే తరగతి ప్రణాళికలోనూ కనిపించదు. అంశరీతి ఉపగమంలో ఉన్న అంశం మరి ఏ ఇతర తరగతి ప్రణాళికలో కనిపించదు. లాభం. ఒక విషయం పట్ల ఒకేసారి సంపూర్ణ అవగాహన ఈ అంశరీతి ఉపగమంలో ఏర్పడుతుంది. లాభం ఏంటంటే ఒక విషయం పట్ల ఒకేసారి సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది. తర్వాత యూనిట్ ఉపగమం. ఈ యూనిట్ ఉపగమం అనేది గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందింది. యూనిట్ ఉపగమం గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్ర ఆధారంగా రూపొందించారు. మానవ ప్రవర్తన ప్రవృత్తులు ఏకమొత్తంగా పరిశీలించాలి అనే వాదన ప్రతిపాదించింది యూనిట్ ఉపగమం. మానవుని యొక్క ప్రవృత్తులు ఏకమొత్తంగా పరిశీలించాలి అనే వాదం ప్రతిపాదించింది. ఇది చెప్పింది ఎవరంటే గెస్టాల్ట్ వాదులు. ఎవరు పేర్కొన్నారంటే గెస్టాల్ట్ వాదులు పేర్కోవడం జరిగింది. ఇప్పుడు యూనిట్. సబ్జెక్ట్ విషయాన్ని భాగాలుగా విభజన చేస్తారు. ఒక సబ్జెక్ట్ యొక్క విషయాన్ని భాగాలుగా
విభజన చేస్తారు. దీన్నే యూనిట్ అని పిలుస్తారు. డాక్టర్ హెచ్సి మారిసన్ ఈయన ఏం పేర్కొన్నాడంటే, బోధనలో యూనిట్ పథకం రూపొందించడానికి తోడ్పడిన విద్యావేత్తలలో ప్రముఖుడు ఎవరు అంటే హెచ్సి మారిసన్. బోధనలో యూనిట్ పథకం రూపొందించడానికి తోడ్పడిన విద్యావేత్తలలో ప్రముఖుడు. యూనిట్ పథకాన్ని రూపొందించడానికి తోడ్పడిన విద్యావేత్తలలో ప్రముఖుడు ఎవరంటే డాక్టర్ హెచ్సి మారిసన్. ఈయన చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్. మారిసన్ చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసరు. ఈయన బోధన సోపానాలు 5 పేర్కోవడం జరిగింది. ఇవి సులభం నుండి కష్టమైన అనే మనోవైజ్ఞానిక సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఈ సోపానాల్లో బోధనా సోపానాలు డాక్టర్ హెచ్సి మారిసన్ ప్రకారం సులభం నుండి సంక్లిష్టమైన అనే సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. ఒక యూనిట్ పూర్తి చేయడానికి ఇంచుమించు వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఒక యూనిట్ పూర్తి అవ్వాలంటే ఒక యూనిట్ పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అంటే వారం నుంచి 10 రోజులు. తర్వాత నిర్వచనాలు. ప్రశ్న. ఈ ప్రశ్న ఏం పేర్కొన్నాడంటే, యూనిట్ గురించి పరస్పర సహసంబంధం గల సుదీర్ఘ సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ అంటారు. ప్రశ్న ప్రకారం యూనిట్ అంటే పరస్పర సహసంబంధం గల సుదీర్ఘ సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ అంటారు. ప్రతి యూనిట్లో సబ్ యూనిట్స్ ఉంటాయి. తర్వాత హెన్రీ మోరిసన్, ఒక పరిసరానికి కానీ శాస్త్రానికి కానీ కళకు కానీ ప్రవర్తనకు కానీ సంబంధించిన ముఖ్యమైన సమగ్ర భాగమే యూనిట్. ఒక పరిసరానికి కానీ శాస్త్రానికి కానీ కళకు కానీ ప్రవర్తనకు కానీ, ఈ పరిసరము శాస్త్రము కళ ప్రవర్తన వీటికి సంబంధించిన ముఖ్యమైన సమగ్ర భాగాన్ని యూనిట్ అని పేర్కోవడం జరుగుతుంది. ఎవరు చెప్పారంటే హెన్రీ మోరిసన్ పేర్కొన్నాడు. తర్వాత ఈ యూనిట్లో రకాలు: వనరుల యూనిట్, బోధనా యూనిట్, అనుభవ ప్రాముఖ్య యూనిట్, విషయ జ్ఞాన యూనిట్, నిర్మాణాత్మక యూనిట్. ఇప్పుడు యూనిట్ రకాలు. ఈ యూనిట్ రకాలకు సంబంధించి మొట్టమొదటిది వనరుల యూనిట్. దీని గురించి చూద్దాం. ఈ వనరుల యూనిట్ సంబంధించి ఉపాధ్యాయునికి అవసరమైన విస్తృత సమాచారాన్ని అందించే యూనిట్లను వనరుల యూనిట్ అంటారు. అంటే టీచర్కి ఏ సమాచారం అయితే అందిస్తున్నాయో అటువంటి యూనిట్లను, విస్తృతమైన సమాచారం అందించే యూనిట్లను వనరుల యూనిట్ అంటారు. బోధన ఆలోచనలు రేకెత్తించడానికి ఉపాధ్యాయులకు జ్ఞాననిధిగా ఈ వనరులు అనేవి ఉపయోగపడతాయి. అంటే బోధనలో ఆలోచన రేకెత్తించడానికి టీచర్స్కి వనరులు జ్ఞాననిధిగా ఉపయోగపడతాయి. వీటి పరిధి చాలా ఎక్కువ. వనరుల పరిధి చాలా ఎక్కువ. తర్వాత బోధనా యూనిట్. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించే యూనిట్లను బోధనా యూనిట్ అంటారు. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించే యూనిట్లను బోధనా యూనిట్ అంటారు. బోధనా యూనిట్ అనేది వనరుల యూనిట్లో భాగంగా ఉంటాయి. బోధనా యూనిట్లు వనరుల యూనిట్లో భాగంగా ఉంటాయి. వీటిని ప్రత్యేక తరగతి బోధన కోసం తయారు చేసుకుంటారు. బోధనా యూనిట్ని ప్రత్యేక తరగతుల్లో బోధించడానికి తయారు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనుభవ ప్రాముఖ్య యూనిట్. ఈ అనుభవ ప్రాముఖ్య యూనిట్ ఇవి అనుభవ కేంద్రాలుగా ఉంటాయి. అనుభవ ప్రాముఖ్యం అనేది అనుభవ కేంద్రంగా ఉంటుంది. ఇది విద్యార్థుల జీవిత సన్నివేశాలు ఇందులో చేర్చుతారు. అనుభవ ప్రాముఖ్యంలో అంటే వారి జీవితంలో జరిగిన అనుభవాలన్నీ కూడా ఈ అనుభవ ప్రాముఖ్య యూనిట్లో చేరుస్తారు. బల్లార్డ్ అనే ఆయన ఏం పేర్కొన్నాడంటే, నిజ జీవిత భాగాన్ని అంటే జీవితంలో జరిగిన సన్నివేశాలని తరగతి గదిలోకి దిగుమతి చేసుకున్నట్లు అవుతుంది అని చెప్పి పేర్కొన్నాడు అనుభవ ప్రాముఖ్యం గురించి. అనుభవం అంటే ఏంటి అంటే జీవితంలో జరిగిన సన్నివేశాన్ని తరగతి గదిలో దిగుమతి చేసుకోవడం. దీనిని అనుభవ ప్రాముఖ్య యూనిట్గా పేర్కోవడం జరుగుతుంది. విద్యార్థులలో సమస్యలను ఎదుర్కొనే శక్తి ఈ అనుభవ ప్రాముఖ్య యూనిట్ వల్ల లభిస్తుంది. విద్యార్థులు సమస్యలు ఎదుర్కొనే శక్తి పెంపొందుతుంది. తర్వాత విషయ జ్ఞాన యూనిట్. ఈ విషయ జ్ఞాన యూనిట్ విద్యార్థి కంటే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే యూనిట్నే విషయ జ్ఞాన యూనిట్ అంటారు. అంటే విద్యార్థుల కంటే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. విద్యార్థుల కంటే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే యూనిట్లను విషయ జ్ఞాన యూనిట్ అని పేర్కొంటారు. తర్వాత నిర్మాణాత్మక యూనిట్.
ఈ నిర్మాణాత్మక యూనిట్ రూపకల్పన ఎవరు చేశారు? నిర్మాణాత్మక యూనిట్కి అంటే జోన్స్. నిర్మాణాత్మక యూనిట్కి రూపకల్పన చేసింది జోన్స్. ఈయన పెన్సిల్వేనియా యూనివర్సిటీలో అధ్యాపకుడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ అధ్యాపకుడు ఎవరంటే జోన్స్. ఈయన నిర్మాణాత్మక యూనిట్కి రూపకల్పన చేశాడు. విద్యార్థి యొక్క నిజ జీవిత సమస్యలను రూపకల్పన చేశాడు. ఇందులో నిర్మాణాత్మక యూనిట్ లక్ష్యం ఏంటి అంటే జీవిత సమస్యలు ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యం పెంపొందించడమే ఈ నిర్మాణాత్మక యూనిట్ యొక్క లక్ష్యం. మన జీవితంలో జరిగిన సమస్యలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యం పెంపొందించడమే నిర్మాణాత్మక యూనిట్ యొక్క లక్ష్యం. తర్వాత హెన్రీ మోరిసన్ బోధనా సోపానాలు. ఈ హెన్రీ మోరిసన్ బోధనా సోపానాల గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఈయన 5 సోపానాలు పేర్కొన్నాడు. హెన్రీ మోరిసన్ బోధనా సోపానాలు 5 పేర్కోవడం జరిగింది. ఆ 5 ఏంటి అంటే అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లివేయడం. మరొకసారి అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లివేయడం. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అన్వేషణ. ఈ అన్వేషణ అంటే ఇది మోటివేషను, అంటే పూర్వ జ్ఞానాన్ని తీసుకుని ప్రస్తుత సబ్జెక్ట్ అందించడానికి తగిన ప్రేరణ కలిగించడాన్ని అన్వేషణని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ప్రదర్శన. ఇది ఎక్స్ప్లెనేషన్ అంటాం, అంటే పాఠ్య బోధన. అవసరమైతే ఈ ప్రదర్శన అంశంలో పాఠాన్ని మళ్ళీ బోధించడం కూడా జరుగుతుంది. ఈ ప్రదర్శనలో పాఠ్యాంశాన్ని మరలా బోధిస్తారు అవసరమైతే. తర్వాత సాంశీకరణ. ఈ సాంశీకరణకు సంబంధించి విషయ అంశాలకు సంబంధించిన జ్ఞానంతో సాంశీకరణ చెందేటట్లు ఉపాధ్యాయ కృత్యాలు ఉండాలి. అంటే అంశాలకు సంబంధించిన జ్ఞానం, ఈ అంశాలకు సంబంధించిన జ్ఞానంతో సాంశీకరణ చెందేటట్లు ఉపాధ్యాయ కృత్యాలు ఉండాలి. విద్యార్థుల సామర్థ్యాలు గుర్తుంచుకొని పనిచేయాలి. ఇందులో ఉపాధ్యాయుడు సాంశీకరణ ప్రక్రియలో విద్యార్థులకు సామర్థ్యాలు గుర్తులో పెట్టుకుని పనిచేయాలి. ఇవి వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఈ సాంశీకరణ అనే ఈ బోధన సోపానం ఎంతో ఉపయోగపడుతుంది. వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఈ సాంశీకరణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత వ్యవస్థీకరణ. బోధన అనంతరము గ్రహించిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరణ చేస్తారు. బోధన జరిగిన తర్వాత గ్రహించిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరణ చేస్తారు. తర్వాత వల్లివేయడం. విషయ జ్ఞానం పూర్తిగా కలుగుతుంది. అంటే దీనిని మరలా చదవడం వల్ల ఆ యొక్క విషయం మీద మంచి అవగాహన కలుగుతుంది. ఇది వల్లివేయడం. ఈ 5 కూడా మోరిసన్ బోధనా సోపానాలు: అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లివేయడం. తర్వాత అంశం పాఠ్యపుస్తకాలు. వీటిని ఆధారం చేసుకుని పాఠ్యపుస్తకాలు రూపొందించారు అంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011, సాంఘిక శాస్త్ర ఆధారపత్రాలు. వీటన్నింటినీ కూడా ఆధారం చేసుకుని పాఠ్యపుస్తకాలు రూపొందించడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 ఇందులో అంశాలు, ఆర్టీఈ 2009లోని అంశాలు, ఏపీఎస్సిఎఫ్ 2011లోని అంశాలు, సాంఘిక శాస్త్ర ఆధారపత్రాలు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పాఠ్యపుస్తకాల రూపకల్పన అనేది జరిగింది. జ్ఞానాన్ని స్వయంగా శోధించి పొందగలిగే విధంగా పాఠ్యపుస్తకాలు అనేవి ఉండాలి అని ఇవన్నీ కూడా పేర్కొన్నాయి. ఎన్సిఎఫ్, ఆర్టీఈ, ఏపీఎస్సిఎఫ్ ఆధారపత్రాలు ఇవన్నీ కూడా ఏం పేర్కొన్నాయంటే జ్ఞానాన్ని స్వయంగా శోధించి పొందగలిగే విధంగా ఉండాలని చెప్పి పేర్కోవడం జరిగింది. తర్వాత మానవ వనరులు. ఈ మానవ వనరులు సంబంధించి ఇందులో విషయ సామాగ్రి ఎంపిక బోధన లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. ఈ వనరులకు సంబంధించి విషయ సామాగ్రి ఎంపిక అనేది లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. బోధనా లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. బోధన అభ్యసన ఉపకరణాలు ఉపాధ్యాయ పనికి అనుబంధంగా ఉండి పాఠ్యపుస్తక అధ్యయనానికి దోహదపడతాయి. బోధన అభ్యసన ఉపకరణాలు. ఈ బోధన అభ్యసన ఉపకరణాలు టీచర్స్కి అనుబంధంగా ఉంటాయి. పాఠ్యపుస్తక అధ్యయనానికి కూడా ఇవి తోడ్పడతాయి. ప్రేరణ కలిగించడానికి, శీఘ్రంగా అభ్యసించడానికి, ఖచ్చితమైన నిర్దిష్టమైన సమాచారం పొందడానికి
ఈ ఉపకరణాలు ఉపయోగపడతాయి. ప్రేరణ శీఘ్రంగా తొందరగా అభ్యసించడానికి, నిర్దిష్టమైన సమాచారం పొందడానికి ఈ వనరులు ఉపయోగపడతాయి. ఉపకరణాలన్నీ కూడా ఇందులో ప్రాథమిక ఆధారాలు, ఈ మౌలిక ఆధారాలు, భౌతిక ఆధారాలు, ఈ రెండింటిని కూడా ప్రాథమిక ఆధారాలు అంటారు. ఇప్పుడు మౌలిక ఆధారాలు ఉదాహరణ ఏంటి అంటే ప్రత్యక్ష భౌతిక అవకాశాలు, ప్రత్యక్ష వ్యక్తీకరణలు. మౌలిక ఆధారాలకు ఉదాహరణ ప్రత్యక్ష భౌతిక అవకాశాలు, ప్రత్యక్ష వ్యక్తీకరణలు. తర్వాత ముద్రణలు. అదేవిధంగా భౌతిక ఆధారాలు చూసినట్లయితే భవనాలు, నాణాలు, చిరస్మారకాలు, యుద్ధ పరికరాలు, దుస్తులు, జెండాలు, పనిముట్లు, రాజముద్రిత శాసనాలు, స్టాంపులు. ఇవన్నీ కూడా భౌతిక ఆధారాలు. మరొకసారి భవనాలు, నాణాలు, చిరస్మారకాలు, యుద్ధ పరికరాలు, దుస్తులు, జెండాలు, పనిముట్లు, రాజముద్రిత, తరువాత శాసనాలు, స్టాంపులు. ఇవి భౌతిక ఆధారాలు. ఇది ప్రాథమిక ఆధారాలకు సంబంధించిన సమాచారం. ఇది తరువాత గౌణ ఆధారాలు. గౌణ ఆధారాలను ఏమంటారంటే సెకండరీ ఆధారాలు అంటారు. గౌణ ఆధారాలకు ఉన్న పేరు ఏంటి అంటే సెకండరీ ఆధారాలు. ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించి రచించినవే గౌణ ఆధారాలు. ఎవరైతే చూశారో వారి ద్వారా రచించబడిన సమాచారం సేకరించి రూపొందించబడినవే గౌణ ఆధారాలు. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఈ గౌణ ఆధారాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో గౌణ ఆధారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే పుస్తకాలు, జీవిత చరిత్రలు, ప్రామాణిక గ్రంథాలు, భాష్యాలు, వార్తాపత్రికలు. ఇవన్నీ కూడా గౌణ ఆధారాలకు ఉదాహరణ. మానవ వనరులు. ఇందులో భాగంగా ఇప్పుడు పాఠ్య సామాగ్రి అంటే పాఠ్య పుస్తకాలను, రెఫరెన్స్ పుస్తకాలను పాఠ్య సామాగ్రిగా పేర్కోవడం జరుగుతుంది. పాఠ్య పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు. తర్వాత విజ్ఞాన సర్వస్వాలు. ఇవి సంపూర్ణ విజ్ఞానాన్ని అందజేస్తాయి. విజ్ఞాన సర్వస్వాలు ఎన్సైక్లోపీడియా అంటాం. సంపూర్ణ విజ్ఞానాన్ని అందజేస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం. ఈ రెండు కూడా విజ్ఞాన సర్వస్వాలకి ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ యొక్క ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రిస్తున్నారు. ఈ సమగ్ర సమాచారంతో ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాను మన ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రిస్తున్నారు. తర్వాత వనరుల్లో భాగంగా ఇంకొక అంశం ఏంటి అంటే నిఘంటువులు. నిఘంటువులు అంటే డిక్షనరీ అని పేర్కొంటున్నాం. ఈ డిక్షనరీలు పదాల అర్థాన్ని తెలియజేసే గ్రంథాలనే నిఘంటువు అంటారు. పదముల యొక్క అర్థాన్ని తెలిపే గ్రంథాలను నిఘంటువులు అంటారు. ఈ నిఘంటువుకి ఉన్న ఇతర పేర్లు ఏంటి అంటే శబ్దమంజరి, పదకోశం. శబ్దమంజరి, పదకోశం. ఇవి స్వీయ అభ్యసనకు సహకారిగా ఉంటాయి. నిఘంటువులు స్వీయ అభ్యసనకు, సొంతంగా చదువుకోవడానికి సహాయపడతాయి నిఘంటువులు. తర్వాత పత్రికలు, సంచికలు. దీని గురించి చూస్తే ఇక్కడ వారపత్రికలు అంటే ఏ రోజుకు ఆ రోజు వారపత్రికలను ప్రచురిస్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు ప్రచురించే పత్రికలనే వారపత్రికలు అంటారు. అసెంబ్లీలోని విద్యార్థుల చేత వార్తలు చదివించడం ముఖ్యమైన సాంప్రదాయం. మన స్కూల్ పిల్లల్లో విద్యార్థుల చేత అసెంబ్లీ జరిగేటప్పుడు వార్తలు డైలీ ఏ రోజుకు ఆ రోజు జరిగే వార్తలను చదివించడం ముఖ్యమైన సాంప్రదాయం. తర్వాత మాసపత్రికలు, త్రైమాసిక పత్రికలు, వార్షిక పత్రికలు. ఇవన్నీ కూడా పత్రికల్లో భాగాలు. అంతేకాకుండా ఆర్థిక సమాచార సేకరణకు, పరిశోధనకు పత్రికలు, సంచికలు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పత్రికలు, సంచికలు అనేవి ఆర్థిక సమాచారాన్ని సేకరించడానికి, పరిశోధన చేయడానికి ఈ పత్రికలు, సంచికలు అనేవి మార్గదర్శకంగా ఉంటాయి. తర్వాత బోధనోపకరణాల వర్గీకరణ. ఇందులో జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా ఈ బోధనోపకరణాలను 3 రకాలుగా వర్గీకరించారు. అంతేకాకుండా లక్షణాలు దృష్టిలో పెట్టుకుని 3 రకాలుగా పేర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు
ఈ బోధన ఉపకరణాల గురించి చూద్దాం. ఈ మూడు ఏంటి? జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా బోధన ఉపకరణాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మూడు రకాలను పేర్కోవడం జరిగింది. ఇందులో దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఈ మూడు కూడా జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా మూడు రకాలుగా పేర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు దృశ్య ఉపకరణాలు. ఈ దృశ్య ఉపకరణాలు ఇవి చూడడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడేవి. చూడడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడేవి దృశ్య ఉపకరణాలు. ఉదాహరణ చూసినట్లయితే చార్టులు, బొమ్మలు, ప్రదర్శన బల్లలు. చార్టులు, బొమ్మలు, ప్రదర్శన బల్లలు ఇవి దృశ్య ఉపకరణాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత శ్రవణ ఉపకరణాలు అంటే వినడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడే వాటిని శ్రవణ ఉపకరణాలు అంటారు. వినడం ద్వారా అభ్యసనకు ఉపయోగపడే వాటిని శ్రవణ ఉపకరణాలు అంటారు. ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే రేడియోలు, గ్రామ్ఫోన్, టేప్ రికార్డర్. రేడియోలు, గ్రామ్ఫోన్, టేప్ రికార్డర్. తర్వాత దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే ఏంటి అంటే వినడం ద్వారా చూడడం ద్వారా అభ్యసనలో ఉపయోగపడే పరికరాలను దృశ్య శ్రవణ ఉపకరణాలు అని పేర్కోవడం జరుగుతుంది. వీటి ద్వారా లాభం ఏంటి అంటే నేర్చుకున్న విషయాలు మామూలుగా నేర్చుకున్న దానికంటే 55% ఎక్కువ గుర్తుంటాయి. ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలు అనేవి వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే నేర్చుకున్న విషయము మామూలుగా నేర్చుకున్న దానికంటే 55% ఎక్కువ గుర్తుంటుంది. మామూలుగా నేర్చుకున్న దానికంటే ఈ దృశ్య శ్రవణ ఉపకరణాల ద్వారా 55% ఎక్కువగా గుర్తుంటుంది. ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలకు ఉదాహరణ ఏంటి? నాటకాలు, వీడియోలు, టెలివిజన్. నాటకాలు, వీడియోలు, టెలివిజన్. తర్వాత ఐటీసీ. ఐటీసీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది ఫుల్ ఫామ్ అనమాట. ఐటీసీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ మూడు కూడా జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా బోధన ఉపకరణాల వర్గీకరణ. తరువాత లక్షణాలు దృష్టిలో పెట్టుకుని 3 రకాలుగా బోధన ఉపకరణాలను వర్గీకరించడం జరిగింది. లక్షణాలు దృష్టిలో పెట్టుకుని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రక్షేపక సాధనాలు, అప్రక్షేపక సాధనాలు, కృత్య పరికరాలు. బోధన ఉపకరణాల వర్గీకరణలో లక్షణాలను దృష్టిలో పెట్టుకుని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి ప్రక్షేపక సాధనాలు, అప్రక్షేపక సాధనాలు, కృత్య పరికరాలు. ఇప్పుడు ప్రక్షేపక సాధనాలు అంటే ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించే ఉపకరణాలను ప్రక్షేపక సాధనాలు అంటారు. ప్రొజెక్టర్ ద్వారా ఉపయోగించే సాధనాలు ప్రక్షేపక సాధనాలు అంటే ఉదాహరణ ఫిల్ములు, స్థిర చిత్రాలు, స్లైడ్లు. 2 అప్రక్షేపక సాధనాలు. ప్రొజెక్టర్ సహాయం లేకుండా చూడగలిగే వాటిని అప్రక్షేపక సాధనాలు అంటారు. ప్రొజెక్టర్ సహాయం లేకుండా చూడగలిగే వాటిని అప్రక్షేపక సాధనాలు అంటారు. ఇవి మరలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దృశ్య సాధనాలు, శ్రవణ సాధనాలు. అప్రక్షేపక సాధనాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దృశ్య సాధనాలు, శ్రవణ సాధనాలు. ఇప్పుడు దృశ్య సాధనాలు. ఈ దృశ్య సాధనాలు సంబంధించి ఇక్కడ ద్విపార్శ్వ బోధనోపకరణాలు, గ్రాఫిక్ సాధనాలు, తర్వాత త్రిపార్శ్వ బోధనోపకరణాలు, ప్రదర్శన బలలు అని ఈ దృశ్య సాధనాలను 3గా పేర్కోవడం జరిగింది. ద్విపార్శ్వ బోధనోపకరణాలు వీటిని గ్రాఫిక్ సాధనాలు అంటారు. తర్వాత త్రిపార్శ్వ బోధనోపకరణాలు, తర్వాత ప్రదర్శన బలలు. ఇప్పుడు ద్విపార్శ్వ బోధనోపకరణాల గురించి చూద్దాం. ఈ ద్విపార్శ్వ బోధనోపకరణాలు పొడవు, వెడల్పు ఉన్న ఉపకరణాలు. ద్విపార్శ్వ బోధనోపకరణాలు అనేవి పొడవు, వెడల్పు ఉన్న ఉపకరణాలు. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ పటాలు, పోస్టర్లు, కార్టూన్లు, ఫోటోగ్రాఫ్ చిత్రాలు. పటాలు, పోస్టర్లు, కార్టూన్లు, ఫోటోగ్రాఫ్ చిత్రాలు. వీటిని ద్విపార్శ్వ బోధనోపకరణాలు, గ్రాఫిక్ సాధనాలు అంటారు. తర్వాత త్రిపార్శ్వ బోధనోపకరణాలు. పొడవు, వెడల్పుతో పాటు ఎత్తు కూడా ఉన్న ఉపకరణాలను త్రిపార్శ్వ బోధనోపకరణాలు అంటారు. పొడవు, వెడల్పుతో పాటు ఎత్తు కూడా ఉన్న ఉపకరణాలను త్రిపార్శ్వ బోధనోపకరణాలు అంటారు. ఉదాహరణ చూసినట్లయితే వస్తువులు,
స్పెసిమెన్లు, నమూనాలు, మాదిరులు, డయోరామాలు, తోలుబొమ్మలు, అధ్యయన కిట్లు వీటిని త్రిపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. మరొకసారి వస్తువులు, స్పెసిమెన్లు, నమూనాలు, మాదిరులు, డయోరామాలు, తోలుబొమ్మలు, అధ్యయన కిట్లు వీటిని త్రిపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ప్రదర్శన బల్లలు. రాయడానికి, ప్రదర్శించడానికి తోడ్పడే బల్లలను ప్రదర్శన బల్లలు అంటారు. ప్రదర్శన బల్లలు అంటే రాయడానికి, ప్రదర్శించడానికి తోడ్పడే బల్లలను ప్రదర్శన బల్లలు అంటారు. ఉదాహరణ చూసినట్లయితే నల్లబల్ల, బులెటిన్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు. నల్లబల్ల, బులెటిన్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు. తర్వాత శ్రవణ సాధనాలు. ఈ శ్రవణ సాధనాలకు ఉదాహరణ ఏంటి అంటే రేడియోలు, టేప్ రికార్డర్లు. వీటిని శ్రవణ సాధనాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత కృత్య పరికరాలు. కృత్యాల ఆధారంగా అభ్యసనం జరగడంలో తోడ్పడే కృత్యాలను కృత్య పరికరాలు అంటారు. అంటే కృత్యాల ఆధారంగా, కృత్యం ఆధారంగా అభ్యసనం జరగడంలో తోడ్పడే కృత్యాలు. ఉదాహరణ చూసినట్లయితే నాటకీకరణ, క్షేత్ర పర్యటనలు. నాటకీకరణ, క్షేత్ర పర్యటనలు. ఇలా ఈ 3 రకాలుగా లక్షణాలను దృష్టిలో పెట్టుకుని బోధనోపకరణాలను వర్గీకరించడం జరిగింది. సమర్థ బోధనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సమర్థవంతమైన బోధన జరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో మొదటిది ఎంపిక సూత్రం. బోధనోపకరణాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలుసుకునే సూత్రాన్ని ఎంపిక సూత్రం అంటారు. బోధనోపకరణాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలుసుకునే సూత్రం. తర్వాత తయారీ సూత్రం. ఏ అంశాలను గురించి బోధనోపకరణాలు తయారు చేస్తున్నామో, ఏ అంశాన్ని గురించి బోధనోపకరణాలు తయారు చేస్తున్నామో అవగాహన కలిగించే సూత్రాన్ని తయారీ సూత్రం అని పేర్కోవడం జరుగుతుంది. 3 భౌతిక నియంత్రణ సూత్రం. భౌతిక నియంత్రణ సూత్రం ఇక్కడ బోధన అభ్యసనం ఉపయుక్తకరంగా చేయడం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. భౌతిక నియంత్రణ సూత్రాన్ని బోధన అభ్యసన ఉపయుక్తంగా చేయడం వంటి అంశాల ఆధారంగా బోధన అభ్యసన ఉపయుక్తంగా చేయడం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రదర్శన సూత్రము, భాగస్వామ్య సూత్రము, మదింపు సూత్రము ఈ 6 కూడా సమర్థ బోధనకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూత్రాలు. మదింపు సూత్రం. ఈ మదింపు సూత్రంలో ఎన్నుకున్న బోధనా లక్ష్యాలు ఏ మేర దోహదపడ్డాయో మదింపు చేయడానికి సంబంధించిన సూత్రాన్ని మదింపు సూత్రం అంటారు. ఎన్నుకున్న బోధనాభ్యాసన లక్ష్యాలు ఏ మేర సాధించాము, ఏ మేర దోహదం పడ్డాయి అని మదింపు చేయడానికి సంబంధించిన సూత్రాన్నే మదింపు సూత్రము అంటారు. ఈ 6 సూత్రాలు కూడా సమర్థవంతమైన బోధనకు తీసుకోవాల్సిన సూత్రాలు లేదా జాగ్రత్తలు. పాఠ్య ప్రణాళిక. గణిత భాషలో విద్యా ప్రణాళిక ఉపసమితి. పాఠ్య ప్రణాళిక అనేది ఉపాధ్యాయులకి, విద్యార్థులకి. పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభ్యసన ప్రక్రియకు సంబంధించిన నిర్దేశాలన్నింటినీ కూడా అందిస్తుంది. గణిత భాషలో పాఠ్య ప్రణాళిక అంటే ఏంటంటే విద్యా ప్రణాళిక ఉపసమితి. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు. దీని గురించి చూద్దాం. అనుభవాలు పొందడానికి ముఖ్య సాధనాలుగా ఉపయోగపడేవి ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు. అనుభవం అనేది పొందాలంటే ముఖ్య సాధనాలుగా ఏవి ఉపయోగపడుతున్నాయి అంటే జ్ఞానేంద్రియాలు సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. అనుభవాలు దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. అనుభవం అనేది దృశ్య శ్రవణ ఈ ఉపకరణాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులోని అనుభవాలు క్రింది నుండి పైకి వెళ్ళే కొద్దీ మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలకు ఉంటూ ఉంటాయి. ఈ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ఈ శంకువుల అనుభవాలు దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ఈ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులోని అనుభవాలు అనేవి క్రింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలకు అమర్చబడి ఉన్నాయి అనుభవాలన్నీ కూడా. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఉపన్యాసం గురించి వివరించడము ప్రత్యక్ష అనుభవం అయితే పాఠ్యాంశాలు వివరించడం శాబ్దిక అనుభవం అవుతుంది. ఉపన్యాసం గురించి వివరించడం ప్రత్యక్ష అనుభవం అయితే పాఠ్యాంశాలు వివరించడం శాబ్దిక అనుభవం అవుతుంది. తర్వాత కోబాన్ 1968లో
ఈ కోబన్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ చూడడం ద్వారా 83%, వినడం ద్వారా 11%, వాసన ద్వారా 3.5%, స్పర్శ ద్వారా 1.5%, రుచి ద్వారా 1% జ్ఞానాన్ని గ్రహించవచ్చని కోబాన్ ఎప్పుడు పేర్కొన్నాడో 1968లో పేర్కొనడం జరిగింది. చూడడం ద్వారా 83% గుర్తుంటుంది. అదేవిధంగా వినడం ద్వారా 11%, వాసన ద్వారా 3.5%, స్పర్శ ద్వారా 1.5%, రుచి ద్వారా 1% జ్ఞానాన్ని గ్రహించవచ్చని చెప్పి ఈ కోబన్ పేర్కొన్నాడు 1968లో. తర్వాత జోసెఫ్ జే వెబర్ ఈయన ఏం పేర్కొన్నాడు అంటే చూడడం ద్వారా 40%, వినడం ద్వారా 25%, స్పర్శ ద్వారా 17%, ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా 15%, రుచి వాసన ద్వారా 3% అభ్యసనం చేస్తాడు అని చెప్పేసి జోసెఫ్ జే వెబర్ పేర్కొన్నాడు. కోబన్ అయితేనేమో చూడడం 83, వినడం 11, వాసన 3.5, స్పర్శ ద్వారా 1.5, రుచి ద్వారా 1% జ్ఞానాన్ని గ్రహించవచ్చని చెప్పి 1968లో కోబన్ పేర్కొంటే, జోసెఫ్ జే వెబర్ చూడడం ద్వారా 40%, వినడం ద్వారా 25%, స్పర్శ ద్వారా 17%, ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా 15%, రుచి ద్వారా 3% అభ్యసనం చేస్తాడని చెప్పి జోసెఫ్ జే వెబర్ పేర్కొనడం జరిగింది. తర్వాత సాధారణ అభిప్రాయం అంటే వీరి అభిప్రాయం ప్రకారం కోబన్ ప్రకారంగా తెలుసుకున్నాం, జోసెఫ్ జే వెబర్ ప్రకారంగా కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సాధారణ అభిప్రాయం ఏంటి అంటే రుచి ద్వారా 1%, స్పర్శ ద్వారా 1.5%, వాసన ద్వారా 3.8%, వినడం ద్వారా 11%, దృష్టి ద్వారా 83% నేర్చుకుంటాడు అని చెప్పి సాధారణ అభిప్రాయం. రుచి ద్వారా 1, స్పర్శ ద్వారా 1.5, వాసన ద్వారా 3.8, వినడం ద్వారా 11, దృష్టి ద్వారా 8.3 నేర్చుకుంటాడు అని చెప్పేసి సాధారణ అభిప్రాయం. ఇది ఇంచుమించు కోబన్ అభిప్రాయం ప్రకారాన్ని ఏకీభవిస్తున్నట్లు ఉంది. తర్వాత వెస్లీ ఒక్కసారి కళ్ళతో చూసిన దానికి 100 సార్లు వినదానికంటే ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి వెస్లీ పేర్కొన్నాడు. ఒక్కసారి కళ్ళతో చూసింది 100 సార్లు విన్నదానికంటే ఎక్కువ విలువ ఉంటుంది అని వెస్లీ పేర్కోవడం జరిగింది. అభ్యసన అనుభవం అంటే ఏంటి అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన విషయానికి మధ్య గల పరస్పర ప్రతిచర్యయే అభ్యసన. ఈ అభ్యసన అనుభవం అంటే ఏంటి అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన విషయానికి మధ్య గల పరస్పర చర్య, విద్యార్థి పరిసరాల మధ్య, అభ్యసన పరిస్థితుల మధ్య జరిగే సంబంధాలు ప్రతిఫలమే అభ్యసన అనుభవం. విద్యార్థి పరిసరాల మధ్య, విద్యార్థికి పరిసరాలకు, అభ్యసన పరిస్థితుల మధ్య జరిగే సంబంధాల ప్రతిఫలమే అభ్యసన అనుభవం. లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని అభ్యసనం అంటారు. లక్ష్యాన్ని సాధించడం కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని అభ్యసనం అంటారు. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు ఈ రెండు కూడా బొమ్మ బొరుసు లాంటివి. ఈ అనుభవాలను ప్రతిపాదించేటప్పుడు విద్యార్థి స్పందనా కృత్యాలు మనసులో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలి. అనుభవాలు ప్రతిపాదించేటప్పుడు విద్యార్థి స్పందన కృత్యాలు మనసులో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలి. తర్వాత అభ్యసన అనుభవాల వర్గీకరణ. ఈ అభ్యసన అనుభవాలు వర్గీకరణ ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ఆపాదిత లేదా ప్రకల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవాలు అని 3గా వర్గీకరించడం జరిగింది. ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ఆపాదిత, ప్రకల్పిత, ప్రతినిధిత్వ అనుభవాలు అని పేర్కోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్ష అనుభవాలు. ఈ ప్రత్యక్ష అనుభవాలు జ్ఞానేంద్రియాల ద్వారా విద్యార్థి పొందే అనుభూతికి సంబంధించినవి. ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏంటి అంటే జ్ఞానేంద్రియాల ద్వారా విద్యార్థి పొందే అనుభూతికి సంబంధించినవే ప్రత్యక్ష అనుభవాలు. స్వయంగా నిర్వహించడం ద్వారా నేరుగా అనుభవాన్ని పొందడాన్నే ప్రత్యక్ష అనుభవం అంటారు. స్వయంగా నిర్వహిస్తూ ఉంటారు, నేరుగా అనుభవం పొందుతాడు, దీనిని ప్రత్యక్ష అనుభవం అంటారు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో ప్రథమ స్థానంలో శంఖం క్రింది భాగంలో పొందుపరిచే అనుభవం ఏది అంటే ప్రత్యక్ష అనుభవం. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో ప్రథమ స్థానంలో
క్రింది భాగంలో, ఈ శంఖం యొక్క క్రింది భాగంలో పొందుపరిచిన అనుభవం పేరేంటంటే ప్రత్యక్ష అనుభవం. ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే సామాజిక సర్వేల నిర్వహణ, నమూనా తయారు చేయడం, ప్రపంచ దేశ రాష్ట్ర పటాలు గీయడము, క్షేత్ర పర్యటనలు, నాటకీకరణ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. ఈ ప్రత్యక్ష అనుభవాలు అనేవి జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు పెంపొందిస్తాయి. జ్ఞానాన్ని, అవగాహన, నైపుణ్యాలు పెంపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోబెల్. ఇది 1826లో ప్రోబెల్ జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసం, సామర్థ్యము కలుగుతాయి అని చెప్పి ప్రోబెల్ పేర్కొన్నాడు. 1826 సంవత్సరంలో ప్రోబెల్ ఏం పేర్కొన్నాడు అంటే జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసము, సామర్థ్యం కలుగుతాయి, ఎక్కువ వికాసము, సామర్థ్యము కలుగుతాయి అని చెప్పి ప్రోబెల్ పేర్కొన్నాడు. నెక్స్ట్ పరోక్ష అనుభవాలు. ఈ పరోక్ష అనుభవాలు వినడం ద్వారా, చర్చించడం ద్వారా పొందే అనుభవాలని పరోక్ష అనుభవాలు అంటారు. వినడం ద్వారా, చదవడం ద్వారా, చర్చించడం ద్వారా పొందే అనుభవాలను పరోక్ష అనుభవాలు అంటారు. తర్వాత ఆపాదిత, ప్రకల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవాలు. ఆపాదిత లేదా ప్రకల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాలకు వీలు కానిప్పుడు ప్రతినిధిత్వ అనుభవాలను ఆపాదిత అనుభవాలు అంటారు. ఆపాదిత అనుభవాలు అంటే ఏంటి అంటే ప్రత్యక్ష అనుభవాలకు వీలు కానప్పుడు ఇచ్చే ప్రతినిధిత్వ అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాలకు వీలు కానప్పుడు ఇచ్చే ప్రతినిధిత్వ అనుభవాలు. ఉదాహరణ చూసినట్లయితే చలించే నమూనా. ఈ చలించే నమూనాను ఆపాదిత లేదా ప్రకల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవాలు అని పేర్కొనడం జరుగుతుంది. తర్వాత లక్ష్యాల ద్వారా అనుభవాల అభ్యసన అనుభవాలు. లక్ష్యాల ద్వారా అభ్యసన అనుభవాలు, దీని గురించి చూద్దాం. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచి, వైఖరి, ప్రశంస. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, అభిరుచి, వైఖరి, ప్రశంస, దీని గురించి చూద్దాం. జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటంటే నూతన పదాలు, వాస్తవాలు, సూత్రాలు, సాధారణీకరణాలు, ధోరణులు, భావనలు. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేదాన్ని జ్ఞానం అంటారు. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేదే జ్ఞానము. తర్వాత అవగాహన. ఇందులో విచక్షణ చేయడము, సవరించడము, ఉదాహరణలు ఇవ్వడము, వర్గీకరించడము, విశదీకరించడము, సంబంధాలు గుర్తించడము, పోలికలు, భేదాలు తెలపడము, దత్తాంశ వ్యాఖ్యానించడము, నూతన పోకడలు, ఆచరణలు వివరించడం, వీటిని అవగాహనగా పేర్కోవడం జరుగుతుంది. మరొకసారి విచక్షణ చేయడము, సవరించడము, ఉదాహరణలు ఇవ్వడము, వర్గీకరించడము, విశదీకరించడము, సంబంధాలు గుర్తించడము, పోలికలు, భేదాలు తెలపడము, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడము, నూతన పోకడలు, ఆచరణలు వివరించడము, వీటిని అవగాహనగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత వినియోగం. పొందిన జ్ఞానాన్ని అవసరాన్ని బట్టి జీవితంలో వినియోగిస్తారు. వినియోగం అంటే ఏంటంటే పొందిన జ్ఞానాన్ని అవసరాన్ని బట్టి జీవితంలో వినియోగిస్తారు. ఉదాహరణ ఫలితాలు రాబట్టడం, జరగబోయే ఫలితాలు చెప్పడం, సమస్య పరిష్కారానికి సంబంధం స్థాపించడం, సమస్య పరిష్కార జ్ఞానం ఎన్నుకోవడం. ఫలితాలు రాబట్టడము, జరగబోయే ఫలితాలు చెప్పడము, సమస్య పరిష్కారానికి సంబంధం స్థాపించడము, సమస్య పరిష్కార జ్ఞానము ఎన్నుకోవడం, వీటిని వినియోగానికి ఉదాహరణకు పేర్కోవడం జరుగుతుంది. తర్వాత నైపుణ్యాలు. నైపుణ్యం అంటే ఏంటి అంటే వేగంగా, స్పష్టంగా ఒక పని చేయడాన్ని నైపుణ్యం అంటారు. వేగంగా, స్పష్టంగా పని చేయడం. ఉదాహరణ ఏంటి అంటే పటాలు, చార్ట్లు చదవడము, పనిముట్లు, నమూనాలు తయారు చేయడము, వస్తువులను నైపుణ్యంతో వినియోగించడం, ఇవన్నీ కూడా నైపుణ్యానికి ఉదాహరణగా పేర్కోవచ్చు. పటాలు, చార్ట్లు చదవడం, పనిముట్లు, నమూనాలు తయారు చేయడం, వస్తువులను నైపుణ్యంతో వినియోగించడం, నైపుణ్యంగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత అభిరుచి. అభిరుచి అంటే ఒక అంశం పట్ల విద్యార్థి కనపరిచే ఆతృతనే అభిరుచి అంటారు. ఒక అంశం పట్ల విద్యార్థి కనపరిచే ఆతృత. ఉదాహరణ చూసినట్లయితే నాణాలు సేకరించడము, పుస్తకాలు, సంచికలు చదవడము, హెల్ప్ చేయడం, వీటన్నింటినీ కూడా అభిరుచికి ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత వైఖరి.
విద్యార్థులు వ్యక్తపరిచే ఉత్తమ లక్షణ స్థితిని వైఖరి అంటారు. వైఖరి అంటే ఏంటి అంటే విద్యార్థులు వ్యక్తపరిచే ఉత్తమ లక్షణ స్థితి. ఉదాహరణ, దేశభక్తి కలిగి ఉండడం, నూతన విషయాలు ప్రాముఖ్యాన్ని బట్టి ఆమోదించడం, అభిప్రాయాలు గౌరవించడం, న్యాయ నిర్ణయం చేయడం. దేశభక్తి కలిగి ఉండడము, నూతన విషయాలు ప్రాముఖ్యాన్ని బట్టి ఆమోదించడము, అభిప్రాయాలు గౌరవించడము, న్యాయ నిర్ణయము చేయడము వైఖరి. తర్వాత ప్రశంస, తోటివారిలోని ఉత్తమ లక్షణాలు గుర్తించి అభినందించడాన్నే ప్రశంస అంటారు. తోటివారిలోని ఉత్తమ లక్షణాలు గుర్తించి అభినందించడాన్ని ప్రశంస అంటారు. తర్వాత ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో ఎన్ని అనుభవాలు పొందుపరిచాడు అంటే 10 అనుభవాలను పొందుపరిచాడు. క్రింద నుంచి పైకి, ఈ క్రింద నుంచి పైకి చూసినట్లయితే ఇక్కడ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, సవరించిన అనుభవాలు, నాటకాలలో పాల్గొనడము, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శన వస్తువులు, చలనచిత్రాలు, రేడియో రికార్డింగ్ స్థిరచిత్రాలు, దృశ్య సంకేతాలు, శబ్ద సంకేతాలు. ఈ 10 కూడా ఎడ్గర్ డేలు తన అనుభవాల శంకువులో పొందుపరిచాడు. మరొకసారి కింద నుంచి పైకి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, సవరించిన అనుభవాలు, నాటకాలలో పాల్గొనడం, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఇవి 5. తర్వాత ఈ క్షేత్ర పర్యటనల తర్వాత 6వది ప్రదర్శన వస్తువులు, చలనచిత్రాలు, రేడియోలు రికార్డింగ్ స్థిరచిత్రాలు, దృశ్య సంకేతాలు, శబ్ద సంకేతాలు. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాల గురించి చూస్తే ఇందులో యథార్థం వాస్తవాలకు సంబంధించిన అనుభవాలను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అనేవి యథార్థము వాస్తవాలకు సంబంధించిన అనుభవాలు కలిగి ఉంటాయి. ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా అభ్యాసం జరుగుతుంది. ప్రయోజనాత్మక అనుభవాలని పేరు. ప్రత్యక్ష అనుభవాలకే ప్రయోజనాత్మక అనుభవాలని కూడా పేరు. తర్వాత రెండోది సవరించిన అనుభవాలు. పై అనుభవాలను అంటే ప్రత్యక్ష అనుభవాలను అర్థం చేసుకోవడానికి సవరించిన అనుభవాలు తోడ్పడతాయి. ప్రత్యక్ష అనుభవాలను అర్థం చేసుకోవడానికి సవరించిన అనుభవాలు తోడ్పడతాయి. ఉదాహరణ చూసినట్లయితే గ్రామాన్ని వివరించేటప్పుడు ఉపయోగించే గ్రామ నమూనా. గ్రామాన్ని వివరించేటప్పుడు ఉపయోగించే గ్రామ నమూనా. తర్వాత నాటకాలలో పాల్గొనడం. ప్రత్యక్ష అనుభవాలు పొందలేనప్పుడు, ఈ మొట్టమొదటి అనుభవం అయిన ప్రత్యక్ష అనుభవం వీటిని పొందలేనప్పుడు వాటికి దగ్గరగా నాటకీకరణ అనుభవాలు తోడ్పడతాయి. ప్రత్యక్ష అనుభవాలు పొందలేనప్పుడు వాటికి దగ్గరగా నాటకీకరణ అనుభవాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత రేడియో రికార్డింగ్ స్థిరచిత్రాలు. ఇందులో నిశ్చల చిత్రాలు అని పేరు. రేడియో రికార్డింగ్ స్థిరచిత్రాలు, వీటిని నిత్య చిత్రాలు అంటారు. ఇవి ఏకమీయ ఉపకరణాలు. రేడియో రికార్డింగ్ స్థిరచిత్రాలు అనేవి ఏకమీయ ఉపకరణాలు. ఉదాహరణ ఫోటోగ్రాఫ్, స్లైడ్స్, ఫిల్మ్ స్క్రిప్ట్స్. ఇవి మారిస్తే పెద్దవి చేసి చూడవచ్చు. తర్వాత దృశ్య సంకేతాలు. ఇందులో వాస్తవ చిత్రాల స్థానంలో అమూర్త ప్రతినిధిత్వం చోటు చేసుకుంటుంది. దృశ్య సంకేతాలలో వాస్తవ చిత్రాల స్థానంలో అమూర్త ప్రతినిధిత్వం చోటు చేసుకుంటుంది. ఉదాహరణ చూసినట్లయితే ద్విమితీయ చార్టులు, గ్రాఫ్లు, మ్యాప్స్. ద్విమితీయ చార్టులు, గ్రాఫ్లు, మ్యాప్లు అటు శబ్ద సంకేతాలు. ఈ 10 కూడా ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో ముఖ్యమైన అనుభవాలు. తర్వాత చూసినట్లయితే రూసో, స్పెన్సర్, టాగూర్. వీరు ముగ్గురు ప్రకృతి నిజమైన పాఠశాల, అనుభవాలే సాధనాలు అని పేర్కొన్నారు. రూసో, స్పెన్సర్, టాగూర్ వీరు ప్రకృతి నిజమైన పాఠశాల, అనుభవాలే సాధనాలను పేర్కోవడం జరిగింది. ప్రకృతి ద్వారా వచ్చే మార్పే అసలైన విద్య అని పేర్కొన్నారు. ప్రకృతి ద్వారా వచ్చే అసలైన మార్పే విద్య అని పేర్కోవడం జరిగింది. తర్వాత వాస్తవ అభ్యసనం. వాస్తవ అభ్యసనం అంటే ఏంటి అంటే విద్యార్థి ప్రవర్తనలో శిక్షణ ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ మార్పు తీసుకురావడాన్ని వాస్తవ అనుభవం అంటారు. విద్యార్థి ప్రవర్తనలో శిక్షణ ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ మార్పు తీసుకురావడాన్నే వాస్తవ అభ్యసనం అంటారు.
ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్.